ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ నామములో రక్షణ లేదు, ఈ నామములో తప్ప. ఆకాశము కింద ఇవ్వబడినటువంటి ఏ నామములో కూడా రక్షణ లేదు, ఈ నామములో తప్ప అనగానే చక్కగా అది ప్రభు అయిన యేసు క్రీస్తు అని ప్రత్యక్షత పొందిన ప్రజలే మీరు నా నామంలో ఏది అడిగినను అని చెప్పిన దగ్గర మాత్రము నామాన్ని వాడకుండా ఇంకా బిరుదులే వాడుతున్నారు. ఒక చోట ఆకాశం కింద ఇవ్వబడినటువంటి ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలో అన్న చోటనేమో నామమని దేవుడు ప్రస్తావించాడు గనుక రక్షణలో బాప్తీస విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామము అనేది చక్కగా ఉచ్చరిస్తున్నారు, పట్టుకోగలిగారు. మీరు నా నామంలో ఏదడిగినా మీకు ఇస్తానన్నాడా? బిరుదుల్లో ఏదడిగినా మీకు ఇస్తానన్నాడా? ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలో అన్నా, నా నామంలో మీరు ఏదడిగినా అన్నా, ఈ రెండింటిలో కూడా ఏం కనబడుతుంది? మీకు నామమే కనబడుతుంది. కానీ ఒక చోటనేమో అంటే చాలామార్లు చెప్పి అలసిపోయాను. అందుకే అనేకులలో ఇంకా మార్పు కలగడంలే. నేను ఒకరిలో ఇద్దరు అని చెప్పడంలే. చాలామంది ప్రార్థనలు చూసి చెప్తా ఉన్నా, చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టుగా సాగుతున్నారు. కానీ అట్లా కాదు. అదే వాక్య విభజన, ఆ వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏదైతే దేవుడు ఈ గడియ వర్తమానం కూడా ఇచ్చాడో, ఈ నామంలో రక్షణ ఉంది, మరి ఏ నామంలో లేదన్న చోట నామాన్ని పెట్టినారు. నా నామంలో మీరు ఏది అడిగినా నేను ఇస్తానన్న చోట నామాన్ని పెడతలేను, బిరుదులు పెడుతున్నారు. ఇది పనిచేసి అక్కడ ఎందుకు పనిచేయదు? పోనీ ఇక్కడ చేయగలుగుతున్న వాళ్ళం అక్కడ ఎందుకు చేయలేకపోతున్నాము? దీన్ని గ్రహించిన మన యొక్క ప్రత్యక్షత ఎందుకు గ్రహించలేకపోతున్నాము? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇక్కడ నామంలో రక్షణ అంటే నామాన్ని పట్టుకోగలిగాం సమర్థవంతంగా. నా నామంలో ఏదడిగినా మీకు ఇస్తానని చెప్పించడం మాత్రం నామాన్ని వాడట్లేదు మనం. ఎక్కడో మన భక్తిలో ద్వంద్వ ధోరణి కనబడమా, లేదా మీ కాపరి చెప్పిన దానిపైన మీకు నమ్మకం కలగలేకపోవడం ఏదో జరుగుతుంది ఇక్కడ. అది కొద్దిగా విచారణకరము, బాధాకరము. ఎందుకంటే పలుమార్లు చెప్పాను ఇక్కడ, నేను నామంలో ఏది అడిగినా నామంలో రక్షణ, నామంలో ఏదైనా అడగాల. ఇదే కదా యేసుప్రభు వారు చెప్పింది, వాట్ ఎవర్ యూ మే ఆస్క్ ఇన్ మై నేమ్, నా నామంలో మీరు ఏది అడిగినా అన్నాడు. కానీ మీరు ఎలా పడితే అడిగినా అని చెప్తలేడు ఆయన. ఆయన నామంలో అడగమంటున్నాడు ఆయన నామంలో రక్షణ అంటున్నాడు ఆయన. ఎందుకని ఇంత చిన్న ప్రత్యక్షతను మార్చుకోవడానికి, అలవర్చుకోవడానికి? ఇది ప్రత్యక్షత చిన్నదే, బట్ దీని ప్రాధాన్యత చాలా గొప్పది. నువ్వు బాప్తిస్మం గురించి ఎంత లోతైన ప్రత్యక్షత పొందుకున్నా కూడా బిరుదుల్లో పొందితే ఆ బాప్తిసం ఎలాగూ చెల్లడం లేదు. ఎంతో ప్రత్యక్షత పొందినటువంటి నీవు నామంలో బదులు బిరుదుల్లో అడుగుతున్నాం. చూడు ఎక్కడ నిలబడుతుంది మన ప్రార్థన. వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ స్టాండింగ్ ఇన్ అవర్ ప్రేయర్స్. ఈజ్ అవర్ ప్రేయర్స్ ఆర్ స్క్రిప్చురల్? అంటే మన ప్రార్థనలు లేఖన ప్రకారమై ఉన్నవా? దేవుడి లేఖనాలు ఆధారం చేసుకుని చూడాలి. నీకు నాకన్నా ముందున్న కాపరి మీకు ఏం నేర్పించినాడు, ఆయన కంటే ముందు వచ్చిన ఏం నేర్పించాడో వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేనే మీకు నేర్పిస్తున్నప్పుడు నాకు సంబంధం లేదు. మనకు కావాల్సింది వాక్యం ఏం చెప్తుంది అది చూడాలి కదా. లేఖనము నామంలో బాప్తిసం అంటే బాగా పట్టుకోగలిగావు కదా. నామంలోనే అడుగుమని చెప్తుంటే ఎందుకు పట్టుకోలేకపోయావు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఆ నామం మధ్యలో బిరుదులు ఇరికిచ్చే వాళ్ళు భలే అద్భుతంగా ఇరికిస్తున్నారు. మరలా పోనీ అదే రీతిలో ఏ సహోదరుడైనా బాప్తిసం పొందాడంటే నువ్వు ఇది చొల్లదంటే చొల్లదని చెప్తున్నావు, మరి నీ ప్రార్థన గురించి ఏం చెప్పాలి? మరి వాడు అదే రీతుల్లోనేమో నేను బాప్తిసం తీసుకుంటే చల్లదంటున్నావు నువ్వు, అదే రీతుల్లోనేమో నేను ప్రార్థన చేస్తే చెల్లుతుంది అంటున్నావా? వాడు ఆశ్చర్యపడతాడు. ఎక్కడో వీఆర్ నాట్ స్ట్రైట్ విత్ ద వర్డ్. వాక్యం దగ్గర మనం ఎక్కడ నిలబడలేకపోతున్నాం. ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా ఒక దాని పేరు వర్తమానం చెప్పుదునా? ఇదే ప్రార్థన అంశంలో ఏ నామంలో ప్రార్థన చేయాలి చెప్పాలనా? ఈ కాల ప్రవక్త వచ్చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం సరి అయిందా కాదా అని చెప్పినట్టుగా ఎలా ప్రార్థన చేయాలని చెప్పాలా? దాని గురించి కూడా చిన్న విషయం కదా, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే
మీరు ఈ కాలగడియ వర్తమానంలో ఈ సర్వసత్యాన్ని, పరిశుద్ధమైనటువంటి ఆ ప్రత్యక్షతను పట్టుకొని మీ బాప్తిస్మాలు సరిచేసుకున్న ప్రజలు మీరు. అలాంటిది యూ షుడ్ బాప్టైజ్ ఇన్ హిజ్ నేమ్ అండ్ యూ షుడ్ ప్రే ఇన్ హిజ్ నేమ్. రక్షణ ఆయన నామంలోనే, ప్రార్థన ఆయన నామంలోనే. ఇంకొకసారి నాకు ఎవరి దగ్గర నుంచి ఇలా వినబడింది అనుకోండి, అంటే నేను గత 3-4 దినాల నుంచి చూస్తూనే ఉన్నా, అయినా ఎవరిలో పెద్దగా మార్పు కలగలే. పేరు నోరు తెరిచి చెప్తున్నా, నాకు సుస్పష్టంగా మార్పు కనబడింది సమీల్ గారు ఒక్కరిలోనే. ఆయన లేడు కానీ ఆయన చేసిన ప్రార్థనలోనే స్పష్టంగా ఉచ్చరిస్తున్నాడు ఆయన నామాన్ని. అంటే చేయని వారి గురించి చెప్తే బాధపడతారని చేసిన వారి గురించి చెప్తాను. మధ్యలో ఆయన లేడు కాబట్టి చెప్తున్నా, ఉంటే చెప్పకపోదును. కానీ ఆయన ఒక్కరిలోనే ఆ నామం విషయంలో సుస్పష్టమైనటువంటి ఉచ్చారణ కనబడుతూ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అయ్యో ఎక్కడ తడబడితే పాస్టర్ ఏమని అంటాడు అనుకుంటున్నారో లేదు. నన్ను గురించి కాదు మీరు చేసే ప్రార్థన, మీరు మీ ప్రభువుకి చేస్తూ ఉన్నారు. మీ దేవుడితో మీరు కమ్యూనికేట్ అవ్వండి, మీ దేవుడితో మీరు మాట్లాడండి. అది ఆజ్ఞ. మీరు నా నామంలో అడగండి అని చెప్పింది ఆజ్ఞ. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఆ ఆజ్ఞ ఎట్లా దీన్ని, ఆ ఆజ్ఞను ఒక సంఘశాఖ సహోదరుడు ధిక్కరిస్తున్నాడంటే అది తెలియకపోవడం వల్లే కదా అతని బాప్తిస్మం కూడా చెల్లందిగా ముందు కనబడతా ఉంది. కానీ అదే నామంలో రక్షణ అని ఇంత సూపర్ న్యాచురల్, అంటే సహజాతీతమైన ఒక ప్రత్యక్షత పొందుకున్న నీవు అదే నామంలో అడుగుమంటే బిరుదులు అడుగుతారేంటి? అలా కాదు. మీకు ఒకవేళ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను చాలామందిని అడిగా, మీకు ఏదైనా డౌట్లు ఉన్నాయి దీని గురించి, ఒక 4 ఎదురుని అడిగా, ఏమీ లేవంటున్నారు బట్ మార్చుకోవడం లేదు. అది నాకు ఎందుకు బాధగా చేస్తూ ఉంది. అంటే మీకు మీరైనా జ్ఞానవంతులు అనుకుంటున్నారా, లేకపోతే నాకేదైనా తెలియదు అనుకుంటున్నారా? నిజంగా నాకైతే తెలీదు, కానీ బయలుపరచబడిన దాని విషయంలో పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. నేను మీకు లేఖనాలు చూపించి దాన్ని లేఖన ప్రకారంగానే నేను మీకు నిరూపించగలుగుతాను. నువ్వు ఏ నామంలో చేసినా పర్వాలేదు ప్రార్థన, అంటే ఏ నామంలో బాప్తిసం తీసుకున్నా పర్వాలేదు. మరి ఎందుకంటే బోత్ ఆర్ ఎట్ ద సేమ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లాజిక్. నామంలో రక్షణ, నామంలో ప్రార్థన, ఇవి రెండు కూడా యేసు ప్రభువు తన నోటితో తాను పలికిన ఆజ్ఞలు ఇవి. నా నామంలో రక్షణ, నా నామంలోనే ప్రార్థన. ఇది దయచేసి మీరు సరి చేసుకోండి. ఈ యొక్క విషయాన్ని నేను మరలా చెప్తాను, మీరు సరి చేసుకునే వరకు చెప్తాను ఓపికగా. కానీ మీకు అవసరమైతే చెప్పండి, మీకు ఇంకా లేఖన ప్రకారమైన స్పష్టత కావాలంటే చెప్పండి. నాకు తెలియదు ఎవరెవరు ఎలా చేస్తారో నాకు అనవసరం, ఐ డోంట్ కేర్. లేఖనాల్లో ఉందన్నప్పుడు నాకు పరలోకం నుంచి ఒక దూత దిగొచ్చినా నేను చెప్తే వినడు. ఒకవేళ ఇఫ్ దిస్ వర్డ్ స్పీక్స్, లేఖనం మాట్లాడుతుందంటే పరలోకం నుంచి ఒక దూత దిగొచ్చినా మీరు తప్పిపోకండి అని చెప్పిన ఆ పోస్టుల పునాది మీద మనం కట్టబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. నాకు తెలుసు కొన్ని సంవత్సరాల తరబడి మీరు ఎప్పటి నుంచో ఎవరి దగ్గర నుంచో విని ఉన్న ప్రార్థనలు కాబట్టి ఆ పోకడ కొంత వస్తుంది. కానీ మీరు మార్చుకునే ప్రయత్నాలు చేయండి. నేను దాన్ని వెంటనే మీరు మార్చుకోవడం మీ వల్ల అవుతుందని నేను చెప్పను. కానీ ఒక 10-20 సంవత్సరాలు పలికిన మాట ఉన్నటువంటి అకస్మాత్తుగా మారాలి అంటే కొద్ది కష్టమే. కానీ ఎప్పుడు మారడం కష్టం అంటే బట్టిన ప్రార్థనలు అలవాటైన చోట కష్టం. నీవు ప్రార్థించేప్పుడు ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ కాన్షియస్, ఆత్మచేత నిజంగా నువ్వు స్పృహ కలిగి ఉంటే నువ్వు పలికే ప్రతి మాట ఇదివరకు నువ్వు వినిన సంగతులు, మాట్లాడిన సంగతులు, ప్రార్థించిన సంగతుల వలన అలవోకగా వచ్చే మాటలుగా ఉండవు. ప్రతి పదం ఆచితూచి ప్రభువు కోసమే నువ్వు చేస్తున్న ప్రార్థనలు వాడతావు ఇఫ్ యు ఆర్ స్పిరిట్ కాన్షియస్. కానీ ఇదివరకు ఇన్నాళ్ళుగా మనం చేసినటువంటి అదే ప్రార్థన రీతులుగా మీ ప్రార్థన ఉండనివ్వకండి అని చెప్తున్నాను నేను. బట్టిన ప్రార్థన చేయకండి, సమయోచితంగా చేయండి, ఆత్మచేత ప్రేరేపించబడి చేయండి. యు స్పీక్ టు యువర్ గాడ్. మీ దేవుడితో మీరు మాట్లాడండి అని నేను చెప్తా ఉన్నాను. అలాగే చేయాలా. నేను మీకు ఎన్నో ఉదాహరణలు చూపించాను. యేసు ప్రభువు వారు చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన, అంతేనా, సొలొమోను చేసిన ప్రార్థన, ఈ కాల ప్రవక్త చేసిన ప్రార్థన. వాళ్ళ ప్రార్థనలతో నీ ప్రార్థన ఒకసారి రికార్డులో చూసుకో. మీది ఆల్మోస్ట్ మీరందరూ చేసిన ప్రార్థనలు యూట్యూబ్లో ప్రార్థన అనంతరం మీ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్న చక్కటి కెమెరామెన్ గారు రికార్డ్ చేశారు. అయ్యో సాధారణ విషయం కాదు. బ్రహ్మం గారు ఏమన్నారు తెలుసా? యూనో దేంట్లో అంటే స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీలో నిలబడిన వర్తమానాలు అంటాడు, ఈ టేపులు రికార్డ్ చేస్తున్నటువంటి ఈ సహోదరులు దే ఆర్ బ్లెస్డ్ అన్నాడు.
పరిచర్యలో వాళ్ళ పాత్ర ఉన్నది, వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడుతున్నారు అంటున్నాడు ఆయన. ఆ ఫోన్ పట్టుకొని దాన్ని చేసే ఆపరేటర్ ఎంత, అది 2-3 నిమిషాలు పట్టదు. అయినా దాని వెనకాల దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాల గురించి, ఆ టేప్ బాయ్స్ గురించి మాట్లాడతాడు వర్తమానంలో. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పరిచర్యలో ఒక రాయి ఇటు తీసి అటు పెట్టవలసి వచ్చినా సరే మనం పెట్టుట మనకు మేలు. ఆమేన్. అని అంటాడు. ఆ బ్రహ్నం టబర్నికల్లో కేవలం బాత్రూములు కడగడానికి 100 కిలోమీటర్ల నుంచి వచ్చి బాత్రూమ్లు కడిగి వెళ్ళిపోయేవాళ్ళట. ఆ పరిచర్యలు ఏదో ఒక రూపంలో నా పాత్ర ఉండాలని కోరుకున్న వాళ్ళు కాపరికి కాదు చేసేది సేవ, అది అయ్యా కాపరికి కాదు చేసేది, దైవ సంబంధమైనటువంటి మందిరంలో చేస్తున్న సేవలు, అంతేనా? కానీ అనివార్య కారణాలను బట్టి చూస్తుంటే నేను రావడానికంటే మునిపే మీ మందిరంలో మీ పాత్ర చాలా అధికంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత చాలామంది సన్నగిల్లింది. కరెక్టేనా? నేను వచ్చిన తర్వాత చాలామంది సన్నగిలిపోయింది. చూసుకుంటాడులే పాస్టర్ కుటుంబము, మా ఆశీర్వాదాలు మాకే మేము పొందుకుంటున్నాం. మీ అందరికంటే ఎక్కువగా ఆతిథ్య ఫలాలు మావే. కరెక్టేనా? మా ఫలాలతో మీరు ఎప్పుడు పోటీ పడలేదు. మీ ఇంటికి వచ్చేది అడపదడప ఒకరిద్దరే, మా ఇంటికి సంఘమంతా వస్తుంది. కరెక్టేనా? మా ఫలాలు మాకున్నాయి, మీరు కూడా ఫలాలు పొందుకోండి. ఒక రోజున అది మీ పెద్ద సంపాదనగా మిగులుతుందయ్యా. ఈ మందిరంలో ఒక చిన్న పేపర్ ముక్కటి బయటపడేస్తే చాలు, ఆయన మందిర సేవ నిమిత్తమే. దయచేసి జాగ్రత్త. మీరు లేఖనాలపైన కట్టుకోండి, ప్రత్యక్షతలపైన కట్టుకోండి అని చెప్తున్నాను. మీరు ఈ ప్రత్యక్షతనే బండపైన కట్టుకోకుండా ప్రసంగాలపైన, ఆ ప్రసంగం చెప్తున్న వ్యక్తి పైన, అక్షరాలపైన మీ భక్తిని కట్టుకోకూడదు అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది, సంతోషం. లేఖనాల గుండా మనం ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి గమనించుదాం. గలతీ 6. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. నా మాట జాగ్రత్తగా వినాల. మనము దైవికమైనటువంటి ప్రేమ అనే అంశంలో ఒక కోణం చూసాం. ఏంటది? ప్రేమ అనేటువంటి నియమం ఎదుటగా ఏ నియమము కూడా నిలబడలేదు. అది మరణ నియమమైనను, పాప నియమమైనను, మంచి చేయబోతుంటే చెడు కలిగే నియమం, ఏ నియమమైనా సరే నిలబడదు. ఆ దైవికమైన ప్రేమ అనేది క్రీస్తు నియమం. జాగ్రత్తగా గమనించండి. మొదటి వచనంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. మీ మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరి కానీ, ఒక సహోదరుడు కానీ దేంట్లో చిక్కుకున్నాడు? ప్రమాదములోనా, తప్పిదములోనా? అంటే అది అతడి బలహీనత వలనో, అతడి సొంత మూర్ఖపు నిర్ణయం వలనో, ఏదో ఒక రూపంలో ఆ తప్పిదము అతడిపైనే మోపగలిగేటువంటి ఒక పరిస్థితుల్లో అతడు జారి పడిపోయినాడు. అలా పడిపోయిన వ్యక్తిని చూసి నువ్వేమనాలి? ఏమనాలి? వీడెప్పుడు తాగుతూనే ఉంటాడురా అందమా, వీడెప్పుడు తిరుగుతూనే ఉంటాడురా, వీడెప్పుడు ప్రార్థన చేయడరా, వీడెప్పుడు బద్ధకస్తుడురా, వీడెప్పుడు అది, వీడెప్పుడు ఇది అని అందామా? అక్కడ ఏమంటున్నాడు చూడండి. పౌలు గారు అంటారు, అతడు ఎలాగూ పడ్డాడో, ఎలాగూ శోధించబడుతున్నాడో, నీవు కూడా ఒక దినమున అలాగే శోధించబడతావేమో. నా మాట వింటున్నారా? అలాగే శోధించబడతావేమో. నాకు పరిచయం ఉన్నటువంటి విశ్వాసుల్లో, నేను సహోదరుడు ఏది చెప్పాను కానీ, ఒక విశ్వాసి బలహీనంగా ఉన్నటువంటి కొంతమంది సహోదరులను చూసి అసలు ఎలా ఉండగలుగుతారు ఈ దేవుడికి ఇంత దూరంగా, ఎలా చేయగలుగుతారు ఇలాంటి పాపాలు, ఆయన ఎంత ప్రేమగా ప్రేమించడం మనల్ని, ఆయన సిలువలో కార్చే రక్తాన్ని గుర్తుపెట్టుకొని ఇంతటి పాపానికి కూడా ఉడిగట్టగలుగుతాడా అని పలికిన ఆ విశ్వాసి నేడు చర్చి కూడా పోవట్లేదు. నా మాట జాగ్రత్తగా వినండి. నేడు నీ కళ్ళ ఎదురుగా ఎవరైతే ఏదో తప్పిదంలో పడిపోయినట్టు కనబడుతున్నదో వారి వల్లే ఒక రోజున నువ్వు కూడా మేబీ శోధించబడతావేమో అని జాగ్రత్త పడు, నువ్వు ఆలోచించుకో అంటున్నాడు ఆయన. ఎందుకంటే నీవు అలాగన శోధించబడుదువేమో అన్న ఆలోచన నీలో కలిగినప్పుడే అతడిని
మంచి మనస్సాక్షి చేత, సాత్వికమైన మనస్సు చేత అతన్ని బయటకు లాగగలిగేటువంటి ఒక నిర్ణయం నీలో పుడుతుంది. ఎందుకంటే నీవు జారిపోయినప్పుడు కూడా నిన్ను కూడా ఎవరో ఒకరు కాపాడితే బాగుండని నువ్వు ఎలా కోరుకుంటావో, ఇప్పుడు నీ కళ్ళ ఎదురుగా తప్పిదంలో పడిపోయిన సహోదరుడైనా సహోదరునైనా వారి పట్ల నువ్వు అదే చేయాలా. అంటే బలహీనుడైన వాడిని చూసి మనం కూడా అలాగే జారిపోతామా? జారిపోయే అవకాశం ఉన్నదా? బైబిల్లో పునాది కట్టినటువంటి ఒక ఆయన ఇంత బోధించి ఒక దినాన్న నేనే భ్రష్టుడనైపోదునేమో అన్నాడు ఆయన. ఇది ఈ ఆయన కంటే ముందున్న వారు ఎవరితో పోల్చినా కూడా ప్రత్యక్షతలో అతనితో ఎవరు సాటిరా అన్నటువంటి వ్యక్తి, నేను మాట్లాడాలనుకుంటే ఎన్ని భాషలైనా మాట్లాడగలుగుతానని చెప్పిన వ్యక్తి, నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎంత గొప్పవంటే వాటిని బట్టి నేను హెచ్చించిపోకుండా నిమిత్తము దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు అని చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి పడిపోతాడా? భ్రష్టుడు పడిపోవడం కాదు, తప్పిపోవడం కాదు. భ్రష్టుడు అనే పదం సాధారణమైన పదం కాదు. నేను ఎక్కడ భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు ఆయన. ఈ రోజున భక్తిలో బలంగా కనబడుతున్నాం కాబట్టి ఇక మనం ఎన్నడికి జారమేమో, మనం ఎన్నడికి శోధించబడమేమో, అన్ని వేళ మనం జయిస్తూనే ఉంటామేమో అన్న విశ్వాసం కలిగి ఉండడం వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం వేరు కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం వేరు. బహుశా మీలో జరిగే తప్పిదాలను ఖండించి ఉండొచ్చు, నేను ఖండిస్తూనే ఉంటాను, కానీ నేను మీ పైన ఎప్పుడు తీర్పు తీర్చాను. ఇప్పుడు చెప్తున్నా, భవిష్యత్తులో చెప్తా, మళ్ళీ అదే చెప్తా. నేను మీ దగ్గరకు వచ్చి ఒకటే మాట్లాడతా, సహోదరుడా సహోదరి, నీవు నీ యొక్క సొంత బలహీనతను ఒంటరిగా జయించలేకపోతే నా వైపున మీకైనా సహాయం కావాలని అడుగుతా. ఎందుకంటే ఒక రోజున నేను బలహీనతలో ఉన్నప్పుడు నీ దగ్గర నుంచి నేను కూడా అదే మాట వినాలని ఇష్టపడుతున్నా. నా మాట వింటున్నారా? ఇలాగున తప్పిదంలో పడిపోయిన ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి అతన్ని చూసినప్పుడు అతడిలాగే నేను కూడా శోధించబడతానేమో అని నువ్వు చూసుకోవచ్చు. ఆ తర్వాత అతను ఏం చేయాలంట? తర్వాత ఏమంటాడు చూడండి, సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను, అట్టి వాణిని చక్కగా తీర్పు తీర్చవలను, అట్టి వాణిని గురించి నేరారోపణ చేయవలను, అట్టి వాణిని గురించి మూడో వ్యక్తి దగ్గర మాట్లాడవలను, అట్టి వాణిని పట్టుకొని చొంప మీదికెళ్ళి చెల్లుమని కొట్టవలను, అట్టి వాణిని శిక్షించవలను. లేదు లేదు, అట్టి వాణిని ఏం చేయాలి? ఎందుకు? కొడితే మారడా? అయ్యా కొడితే మారరా? కొడితే మారడం అంటే జరిగితే కనుక ఈ భారతదేశంలో కాదు, ఈ భూప్రపంచం అంతట్లో కూడా రాజకీయ వ్యవస్థ కంటే పోలీస్ వ్యవస్థే చాలా చక్కగా సక్సెస్ అయ్యేది. అల్లే బాగా కొడతారు. కొడితే వినేది ఉంటే పోలీసులే చక్కగా కొడతారు కదయ్యా. కొడితే వినరయ్యా, కొడితే మారరు. నువ్వు చక్కటి మనస్సాక్షి కలిగి మంచి సాత్వికమైన మనస్సు చేత ప్రేమతో వాళ్ళు నువ్వు చేరుకున్నప్పుడు ఖచ్చితంగా మార్చబడతారు. 2వ వచనం దగ్గర రండి, ఇక్కడే మనము మన యొక్క అంశాన్ని చూస్తాం. ఒకని భారములు ఒకడు భరించి ఎలాగు ఒకటి భారాలు ఒకడు భరించుట వలన క్రీస్తు నియమమును కొంతగా, అంటే పాక్షికంగా కొంచెమే చిన్నదిగా మీరు నెరవేర్పు జరిగిస్తాడు అని అనలేదు ఆయన. మీరు క్రీస్తు నియమాన్ని, అంటే దైవికమైన ప్రేమ అనే నియమాన్ని మీరు సంపూర్ణంగా, అంటే ఇక దానిలో ఏ తావు లేదు, ఇక మీరు వదిలేసింది లేదు, మీరు వదిలిపెట్టి పక్కన పడేసింది లేదు. సంపూర్ణులు అయ్యారంటే దాంట్లో ఎప్పుడవుతారయ్యంటే ఒకరి భారాలు ఒకరు మోసుకున్నప్పుడే. ఎవడి భారాన్ని వాడిని మొయనీయండి అయ్యా. ఎవడు కష్టాలు వాడు చూసుకోవాలి. అంటే మన ప్రాంతీయ భాషలో చెప్తాను, ఎవడి కొంపలు వాడు చూసుకోవాలా, ఎవడి వీపు వాడు చూసుకోవాలా. మా ఇంట్లో గొడవ ఎందుకు, ఎవడి ఇంట్లో కూడా వాడు చూసుకోవాలా. కాదు బ్రదర్, నీ గొడవ నాకు కావాలి, నా గొడవ నీకు కావాలి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్లో అక్కడ వాడిన మాట చూడండి ఒకసారి, ద బర్డెన్ అంటాడు. బర్డెన్ ఇంగ్లీష్లో ఏమో చూడండి, బేర్ ఏ వన్ అనదర్స్ బర్డెనెస్. అంటే బర్డెన్ అంటే ఏంటిది? భారము. ఏ భారం అది? ఏ భారమైనా అది కూడా కరెక్టే. అంటే ఎగ్జాక్ట్గా ఏ భారం అది?
కొంచెం లేఖనాలలో మీ ఆలోచనలు తెగిలుంటే చాలా ఆనందపడేవాడిని. నా సిలువ భారమైనది కాదు, అది ప్రతి ఒక్కడు కూడా వాడి సిలువని ఎత్తుకొని పోవాలా. ఆ భారాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అన్ని భారాలు కాదు. సిలువ అనేటువంటి అంటే లేఖనము, వాక్యము అనే భారము అందరూ మొయ్యలేరయ్యా. అందరూ ఒకే స్థాయిలో మొయ్యలేరు. ఈయన డబ్బులు అనే బలహీనతను చాలా వేగవంతంగా జయించినట్లొచ్చు, ఆయన జయించలేకపోవచ్చు. ఆయన సినిమాలనే బలహీనత కొంచెం టైం పట్టొచ్చు. ఇంకొకైనా అసలు దాని విషయంలో అయినా పెద్ద లెక్కనే కాదు, అసలు అది నాకు బలహీనతే కాదు బ్రదర్ అని అనవచ్చు. కొంతమంది అయితే వాళ్ళకి ఏ భారాలు ఉన్నాయో ఏ బలహీనతలో కూడా తెలియదు. కొంతమందికి నాకేం బలహీనతలు లేవే, నాకేం పాపాలు కూడా నాలో ఏం లేవే, నాకు ఎందుకు నాకు నేను పరిపూర్ణంగా కనబడుతున్నానే, ఇదే పెద్ద పాపం. ఏది తమకు తాము చూసుకున్నప్పుడు పరిపూర్ణంగా కనబడి పాపం లేకుండా కనబడుతున్నారు చూడు, ఆ గుడ్డితనమే పెద్ద పాపం. ప్రైజ్ ది లార్డ్. ఒకడి భారాలు ఒకడు మోసుకోవడం అనేటువంటి ఆ మాటలోనే చాలా విషయాలు దాగున్నాయి. ఆర్థిక సంబంధంగాను, ఆరోగ్య విషయాలను, అన్నిటికంటే మనం మాట్లాడుతున్న అంశం గుండా ఒక్కడి భారాలు ఒకడు మోసుకోండి, ఒక్కడిని గురించి ఒకడు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అనేది కూడా ఈ సిలువలో భారంలోని భాగ్యమే, అది దానిలో ఒక భాగమే. అది ఒకడి భారాలు ఒకడు మోసుకోవాలి, ఒకడిని గూర్చి మరొకడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలా. ఆమేన్. అన్ని భారాలు మోస్తాం మనము. ఎట్లా? నీ సహోదరుడు లేదా సహోదరు వచ్చి డబ్బుల గురించి నా దగ్గర డబ్బులు లేవు సహాయం చేయమని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? సహాయం చేస్తారు కదా, సాధ్యమైనంత మట్టుకు సహాయం చేస్తారు. చేసిన తర్వాత ఎలా ఉంటుంది? డబ్బులైతే సహాయం చేస్తాం కానీ ఇచ్చేదాకా పోరేయిగా యుద్ధమే. ఎసరు అంతేనా? ప్రైజ్ ది లార్డ్. నేను ఆఫ్ ద టాపిక్ ఒక విషయం చెప్పాలా, అంశాన్ని దాటి ఒక మాట చెప్పాలా. మీలో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు నాకు తెలియజేయండి అని చెప్పాను నేను. నాకు ఎవరు తెలియజేయాలి చాలాసార్లు. ఇప్పుడు ఉదాహరణకి పీటర్ సహోదరుడు ఆ బ్రదర్ దగ్గర ఒక పెద్ద మొత్తం డబ్బు తీసుకున్నాడు, 50 లక్ష ఎంతో కొంత. ఈ విషయం నాకు తెలియజేయలే. ఒక దినాన్న ఈయన కట్టలేకపోతున్నాడు, ఆయన వెనకాల పీకల మీద కూర్చున్నాడు. వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ సంబంధము, డబ్బులకు సంబంధించిన సంభాషణ వలన ఈయన పోరు భరించిన ఒక రోజు ఈయన చర్చికి రావడం కూడా మానేయచ్చు. కాపరి ప్రమేయం లేకుండా మీరు మాట్లాడుకొని మీరు చేసుకొని సంఘానికి నష్టాన్ని కలగజేసిన వారిలో ఒక్కరికి నిలబడిపోతారు డబ్బుల విషయంలో. ఇది చాలా సంఘంలో నేను చూశాను. ఎక్కడ చర్చికి వెళ్తే డబ్బులు అడుగుతాడేమో అని చర్చిలు ఆగిపేశారు, డబ్బులు కట్టాక వెళ్దాంలే అని. సమస్త కీడులకు మూలము డబ్బే. ఆ డబ్బు విషయంలో నా మాట జాగ్రత్తగా వినండి. మీరు మీ సాటి సహోదరులకు ఇవ్వకపోయినా తప్పే. ఎందుకంటే ద్రవ్యం ఉన్నప్పుడు నీ చెయ్యి వెనక్కి తీయకూడదు, ఇవ్వాల్సిందే. ఇచ్చినప్పుడు కూడా నీవు వారిపైన ఏం పెట్టకూడదు? ఎగ్జాక్ట్లీ, నువ్వు భారాన్ని పెట్టకూడదు. అందుకే ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ విషయంలో మీరు కాపరి దగ్గరికి రండి అని చెప్తాను నేను. అది ఏదో చిన్న అమౌంట్ అనుకోండి, నేను కూడా పెద్దగా పట్టించుకొని పోయినా మీరు పెద్దగా పట్టించుకోరు. కానీ పెద్ద అమౌంట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, అది నా దాకా రావడం లేదు. కానీ ఇచ్చిన వ్యక్తుల మధ్యలో, తీసుకున్న వ్యక్తుల మధ్యలో సనుగుళ్ళు గొనుగుళ్ళు జరిగాయని కూడా విన్నా నేను. దాని వలన మీరు సంహార దూతకు అప్పచెప్పబడ్డారు, కానీ భక్తులు ఏమాత్రం ముందుకు అడుగులు వేయలేకపోయారు. అది మీ పరిధి దాటి కాపరి పరిధిలోకి వచ్చేసింది ఆ విషయం. ఎందుకంటే మీ ఆత్మలను అది కృషించిపోయినట్లుగా చేసింది కనుక అది ఇప్పుడు కాపరి యొక్క పరిధిలోకి వచ్చేసింది. అది మీ ఆత్మని సరిచేయబడవలసినటువంటి స్థితిలోకి రాగానే ఇప్పుడు దాని కాపరి దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. పెద్ద మొత్తంలో మీరు ఏదైనా డబ్బులు తీసుకుంటారు, ముఖ్యంగా సహవాసులు మీరు బయట వాళ్ళ దగ్గర తీసుకుంటే మీ వ్యక్తిగత విషయము, మీ ఆత్మీయ నడిపింపు, మీరు ప్రత్యక్షత అన్నింటిలో చాలా ముందుకున్నామనే ఆలోచనలు మీరు ఉంటే చాలా గాడ్ బ్లెస్ యు. మీలో మీకు మాత్రం జరుగుతున్నటువంటి లావాదేవీల విషయంలో అది పెద్ద స్థాయిలో జరుగుతుంటే దయచేసి నాకు తెలియజేయండి. ఎందుకంటే అన్ని కాల్చుకున్న తర్వాత చివరికి ఒకరి మొక్కలు ఒకరు చూసుకోలేకుండా, ప్రేజలాడు చెప్పుకోలేకుండా పరిస్థితికి వచ్చి అప్పుడు కాపరి మీద పడి ఇలా జరిగిందయ్యా మమ్మల్ని సరిచేయండి అంటే అప్పుడు మెడకు చుట్టుకున్న పని అవుతుంది కాపరికి కానీ ఆ సహవాసానికి కానీ.
దయచేసి ఆ విషయంలో ఈ సంఘం అంతా నేర్చుకోవాలని నేను చెప్తా ఉన్నా. ఇదివరకు సండే చెప్పాను, నేను మరొకసారి చెప్తా ఉన్నా. డబ్బుల విషయంలో జాగ్రత్త. ఒకరి భారాలు ఒకరు మోసుకోండి, తప్పిదమేమీ లేదు. కానీ దానికి ఖచ్చితమైనటువంటి కొన్ని నియమాలు ఉండాలి, లేఖన ప్రకారమైనవి. మీరు కాపరి యొక్క పాత్రను మీరు జోక్యం చేస్తూ ఇచ్చిన దానికి జోక్యం చేయకుండా ఇస్తున్న వ్యత్యాసాలు ఉంటాయి. తీసుకున్నవాడు తొందరగా ఇస్తాడు, కాపరి మధ్యలో దూరితే. కరెక్టే కదా? తీసుకున్నవాడు కూడా తొందరగా ఇస్తాడు. ఎందుకంటే అరే ఇది కేవలము డబ్బు సంబంధమైన విషయం కాదు, దీనివల్ల ఆత్మీయత దెబ్బతింటుందేమో అన్న విషయాన్ని బట్టి అధిక ప్రాధాన్యత ఇక్కడ ఇస్తారు. ఇంకో విషయం చెప్పనా, విశ్వాసాల మధ్యలో ఒక అత్యంత భయంకర నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ఎక్కడ అంటే, నేను ఇప్పుడు పీటర్ సహోదరు దగ్గర ఒక 50,000 అప్పు చేశా, బయట ఒక అన్యుడి దగ్గర లేకపోతే ఒక బ్యాంకు దగ్గర ఎక్కడో చోట ఒక వ్యక్తి దగ్గర 50,000 అప్పు తీసుకున్నా. నాకు ఒకేసారి 50,000 వచ్చింది. వీళ్ళిద్దరు ఎవరికి ఫస్ట్ కడతా? ఎందుకు? ఇతడు నోరు మూసుకొని నా కోసం కొద్ది రోజులు ఆగుతాడని నాకు తెలుసు కాబట్టి. కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవసరం ఉంది, ఎవరు ఎక్కువ దేవుడికి మొరపెడుతున్నారు, ఇది నేను చూడను, నాకు తెలీదు. విశ్వాసాల మధ్యలో ఇది బాగా జరుగుతాయి, నిర్లక్ష్యం జరుగుతుంది. బయట వాడికి ఫస్ట్ మొదట కడతాము, సహోదరు నిర్లక్ష్యం చేస్తాం. కానీ మరలా రేపు పొద్దున సమస్య వస్తే మొదట ఇచ్చేవాడు వీడే, సహోదరుడే, బయట వానికంటే. అందుకే ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి, ఆత్మీయతను దెబ్బతీస్తాయి, సహవాసాన్ని కురింగేటట్టుగా చేస్తాయి. ఇక్కడ మీరు చాకచక్యంగా మీరు ప్రవర్తించలేకపోతున్నప్పుడు దయచేసి మీ కాపరిని సంప్రదించండి. కనీసము ఏదో ఒక రూపంలో తెలియజేయండి. మీరు పూర్తిగా చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులను పట్టుకొని వచ్చి కాపరి దగ్గర నిలబడుతుంటే కాపరి ఏం చేయాలో అతనికి కూడా అర్థం కాదు. అప్పటికి ఆ డ్యామేజ్ రిపేర్ చేసే ప్రయత్నం చేసిన మూల్యాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఆ సమయంలో. మీరు అంగీకరిస్తున్నారా? కరెక్ట్ అని నేను చెప్పింది మంచిది. ఈ విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. తర్వాత ఒకరి భారాలు ఒకరు మోసుకోవడం అంటే, అయ్యా ఆ భారము క్రైస్తవులపైన పెట్టినటువంటి ప్రతి భారమును, ప్రార్థన అనే భారము, కుటుంబ పోషణ అనే భారము, వారి అనారోగ్యములలోను, అంతేకాకుండా వారి జీవన సంబంధమైన సమస్త విషయాల్లో కూడా ఒకరిపైన ఒకరికి దేవుడు పెట్టిన ఆ భారాలను మనం ఒకరినొకరు మోసుకోవాలి. మిగిలిన విషయాలు మోసుకోవడం అంటే బహుశా కొంతమంది స్వార్థపూరితమైన మనస్సులకు ఇది సరిపోకపోవచ్చేమో, కానీ ప్రార్థన అనే భారాన్ని మోసుకోలేమా? ప్రార్థనలో మోసుకోలేమా? ఈ రోజున 12 గంటల సమయంలో పిల్లలు కనబడతా ఉంటే, రండ్రా సమయం అయిపోయింది మనందరం ప్రార్థన చేసుకుందాం కాసేపు అని పిలిచాం. షమ్ గారు ప్రార్థన చేశారు. ఈ వర్తమానం యొక్క ప్రభావం వల్ల చూశాను నేను. ఏమంటారు బ్రదర్? ఆమేన్. వాడు సంఘంలో ఉన్న ఏ ఒక్కరిని వదిలే, పిల్ల జల్ల ముసలి ముతక ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేశాడు వాడు. ఆ ఒక్క ప్రార్థన చాలా పెద్దదైపోయింది. నాకు ఇప్పుడు అనిపించింది, ఈ చెప్పుచున్న ఈ వర్తమానం బట్టి ఒక్కడు మారణ చాలు, ఆ ఫలం కనబడిపోయింది నాకు. నేను అనుకున్నాను, ప్రభు నీకు స్తోత్రం, ఇంత చిన్న పిల్లల నోట నువ్వు స్తుతులు వినడానికి ఎప్పుడు ఇష్టపడేవాడవు కదా, నువ్వు అందరి గురించి ప్రార్థించు, ఒకరి గురించి ఒకడు భారం కలిగి ప్రార్థించాడు అన్నప్పుడు వాడు వాడిని గురించి కంటే ఎక్కువ అందరి గురించి ప్రార్థన చేశాడు అక్కడ. నేను ఆ సహోదరుడు సాక్షులము, గంగారం గారు కూడా ఉన్నారు. అప్పుడు చాలా చక్కగా చేశాడు ఆ ప్రార్థన, చాలాసేపు చేశాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు వాడు. నేను బహుగా సంతోషించానయ్యా. నేను ఆ విషయాన్ని నాకు అప్పుడు చెప్పలా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు జ్ఞాపకంగా వచ్చింది. కానీ నేను నిజంగా బహుగా సంతోషించా. అరే ఈ పిల్లలు ఎంత చక్కగా ఎదుగుతున్నారే అనిపించింది. ఈ మాటలు పిల్లలలో గొప్ప మార్పును కలుగజేస్తూ ఉన్నాయి. నేను నమ్ముతున్నా మీలో కూడా అదే మార్పును కలుగజేస్తుందని, మీరు కూడా ఒకరి కోసం ఒకరు భారం కలిగి ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను నేను. మీకంటే ఎక్కువగా చేయండి. అది ఒకరి భారాలు ఒకడు మోసుకోవడం అనేటువంటిది క్రీస్తు నియమాన్ని సంపూర్తిగా నెరవేర్పు జరిగించడంలో భాగము. దానిలో ప్రార్థన అనేటువంటి ఒక భారాన్ని కూడా మనం ఒకరి భారాలు ఒకరు మోసుకోవడం వల్లే ఈ క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేయగలుగుతారు. ఒకవేళ ఈ క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేయలేకుండా ఎవరు క్రీస్తు దగ్గరికి రాలేరండి. క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేయలేకుండా ఆయన దగ్గరికి ఎవరు రాలేరు. అది చేసినప్పుడు మాత్రమే మనం ఆయన చూడగలుగుతాము. అది చేయాలంటే అక్కడ చెప్పబడిన భారములలో ప్రార్థన భారం కూడా ఉంది. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, మీరు ఒకడి పాపములు ఒకడు ఒప్పుకొనుడి, ఒకడి కోసం ఒకడు స్వస్థత పొందినట్లుగా ప్రార్థన చేయుడి అంటాడు. మీలో ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రతి ఒక్కరు ఆ ఇంటికి వెళ్ళండి. కాపరి వస్తాడు, కాపరి తన బాధ్యతగా తను ప్రార్థన చేస్తాడు. కానీ ప్రాముఖ్యంగా మీరందరూ వ్యక్తిగతంగా మీరు వెళ్ళండి, వెళ్ళి వారిపైన చేతుల నుంచి మీరు ప్రార్థన చేయండి.
స్త్రీలు స్త్రీలపైన, పురుషులు పురుషులపైన. మేమందరము చేయాలా, మీరందరూ చేయాలి. మీలో ఎవడు నీతిమంతుడో, ఎవడిది మనపూర్వకమైన ప్రార్థనలో అవునో కాదో నేను చెప్పలేను. కానీ మీలో నీతిమంతులు ఉన్నారు. మీలో కొంతమంది ప్రార్థనలు చాలా మనపూర్వకమైనవి. ఖచ్చితంగా దేవుడు వాటిని వింటాడు. ఉదాహరణకి వాడొక్కడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వాడి ఇంటికి నేను వెళ్తాను, నేను ప్రార్థన చేస్తాను. వాడు నా దగ్గర రాకపోయినప్పుడు నేను వాడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. వాడు మీ యొద్దకు వచ్చినప్పుడు కానీ, మీరు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. కానీ ఇది ఏమవుతుందంటే, ఇది కేవలము కాపరి యొక్క బాధ్యత అనగానే అందరూ అట్లాగే వ్యవహరిస్తూ వస్తున్నారు. కాపరి చూసుకుంటాలే, కాపరి పిలిస్తే కాపరితో పాటు వెళ్ళి ప్రార్థన చేద్దాంలే అనే ఒక ధోరణి కనబడుతుంది. కానీ ఇది సంఘంగా మనందరి బాధ్యత అని చూడలేకపోతున్నారు. ఇది జరగడం లేదు. కాబట్టి ఇకపైన ఇది మొదలుకొని నా మాట వినండి జాగ్రత్త. ఒక్కరు అనారోగ్యంతో బాధపడ్డా సరే, మీకు తెలియపరచబడిన తర్వాత మీ అనుకూల సమయాన్ని త్వరగా మీరు ఏర్పాటు చేసుకొని మీరు వెళ్ళి 4 మాటలు మాట్లాడి ఆదరణగా వారికి దేవుని యొక్క ఉజ్జీవాన్ని కలగజేయనట్లుగా, ఆ తర్వాత చివరిలో వారి కోసం వారిపైన చేతులుంచి లేదా వారి చేతులు పట్టుకొనైనా సరే మీరు వారి గురించి ప్రార్థన చేయండి. అయ్యా, మీరు ఇది మొదలు పెట్టాలని చెప్తున్నాను నేను. ఇది ఈ రోజు నుంచి ఇది ప్రారంభం అవ్వాలి సంఘంలో. అట్లా చేయడం నువ్వు మొదలుపెట్టిన తర్వాత మీ మధ్యలో రోగులు నేను ఎప్పుడు చూడనీక. ఎందుకంటే ఒక్కరిని గురించి ఎంతోమంది ప్రార్థిస్తున్నారు, మరియు మీలో 2 కంటే ఎక్కువగా చేసిన మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నాయి. అద్భుతమైన కార్యాలను చూస్తారు మీరు అక్కడ. కాబట్టి దీన్ని మీరు చేయండి. ప్రార్థన అంశంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం అనే విషయం మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనించుదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. నాలుగో వచనం. ఆ స్త్రీ వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్ద మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనపకట్టెలో వారిని దాచిపెట్టింది. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరమపోయిన మనుషులు. చదవండి, పర్లేదు. చదువు. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయం పుట్టిననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. చాలు. ఇక్కడ మనందరికీ కూడా తెలిసిన విషయమే. అదేంటంటే, వేగు చూడడానికి వచ్చినటువంటి దూతలకు రాహాబు అనేటువంటి స్త్రీ ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ వారు తప్పించబడులాగా వారికి జరిగినటువంటి ఆ ఆతిథ్యంలో ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే ఆ స్త్రీ అంటుంది, మీరు ఓగోగుకు సీహోనుకు ఈ రాజులందరికీ కూడా మీరు చేసిన కార్యం మేము చూసాము. యెహోవా మీకు తోడుగా ఉన్నాడనియు, ఆయన ఈ దేశమును మీకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడనియు, ఆయన మీకు తోడుగా ఉంటేనే తప్ప ఇలాంటి కార్యాలు చేసి ఎవడు యుద్ధాన్ని గెలవలేడనియు వీటన్నింటినీ మేము చూసాము అంటున్నది. అంటూ ఆమె ఆ తర్వాత చెప్తుంది, మీరు ఒక్కొక్క రాజును మీరు ఓడించిన తీరు మేము చూసితిమా. అయ్యా, నా మాట జాగ్రత్త వినండి.
ఆ ప్రజలు ఇజ్రాయేలీలు కానాను దేశానికి రావడానికి ఆ రాజులను గెలిచిన విధానాలు చూస్తుంటే ఆ సహజాతీతమైనటువంటి గెలుపులు అవి. ఎలా అంటే నా మాట జాగ్రత్తగా వినండి. అక్కడ యెరికో అనే ప్రాంతానికి రాగానే వారు 7 దినాలు రోజుకు ఒక చుట్టూ తిరగడము, 7వ దినమున 7 చుట్లు తిరగడం వల్ల గోడలు పడిపోయిన విషయాలు సహజాతీతమైనదే. హాయి అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. తరువాత ఆ హాయి అనేటువంటి ఆ ప్రాంత ప్రజలపైనకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆ యుద్ధ ప్రజల యొక్క ఆ ప్రచండమైనటువంటి యుద్ధంలో ఇజ్రాయేలు గెలవడానికి గల కారణం ఏంటంటే యెహోవా మొట్టమొదటిగా వారిలో వారికి శత్రు సైన్యంలో వారిలో వారికి గలిబిలి కలగజేశాడు. ఆయన కలగజేసి ఆ తర్వాత ఇంకొంచెం దూరం ప్రయాణం చేయగానే అత్యంత పెద్ద పెద్ద వడగళ్ళు వాళ్ళపైన పడి చనిపోయినట్టుగా చేశాడు ఆయన. ఆమేన్. ఆ తర్వాత గిబియోనులు అనేటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి, మేము మీకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలము, మేము మీ దగ్గరికి శరణుజొచ్చి వచ్చాము, మమ్మల్ని క్షమించండి అని అబద్ధమాడుట వలన యెహోషువ దగ్గర ఇకపైన మిమ్మల్ని ఏమి చేయమని ఒక మాట పొందుకున్నారు. కానీ 3 రోజులు అయిన తర్వాత వాళ్ళకి విషయం తెలిసిపోయింది. ఏమని? మమ్మల్ని వీళ్ళు మోసం చేశారని. అయినప్పటికీ కూడా ఆ మాట తప్పకుండా ఉండిన సందర్భంలో ఇప్పటివరకు ఈ గిబియోనులు వేరే 5 రాజుల యొక్క సమూహంలో ఒక భాగంగా ఉండేవాళ్ళు. మనలో నుంచి ఈ గిబియోనులు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనలో నుంచి వెళ్ళిపోయినందున మనం 5 రాజులను కలిపి ఈ గిబియోనులను చంపేద్దామని ముందుకు వచ్చేప్పుడు ఆ గిబియోనులు వెంటనే యెహోషువ దగ్గరకు వచ్చి, యజమానుడా, మీ దాసులమైన మమ్మల్ని వీళ్ళు చంపడానికి చూస్తున్నారు, మేము మీకు దాసులమైతే మీకు మీరు దయచేసి మమ్మల్ని కాపాడండి అని ఈ గిబియోనులు వీరిని అడిగినప్పుడు వీరు చేసిన వాగ్దానమును బట్టి ప్రమాణమును బట్టి జ్ఞాపకం చేసుకొని ఆ 5 రాజులపై యుద్ధానికి మహాబలాఢ్యులను యెహోషువ పంపించినప్పుడు ఆ యెహోషువ ఆ 5 రాజ్యాలపైన ఇతడొక్కడే అతని రాజ్యాన్ని పంపించినప్పుడు వారికి వీరికి మధ్యలో జరుగుతున్న యుద్ధంలో అక్కడే దేవుడు సూర్యుణ్ణి అక్కడే అస్తమించిపోకుండా ఆపినట్టుగా చేసిన ఆ యుద్ధంలోనే ఇవన్నీ రాహాబు అనేటువంటి ఆ స్త్రీ విన్నది. పాట పాడుతుంటే గోడలు కూలిపోయాయా? శత్రు సైన్యంలో వాళ్ళకి గలిబిలి కలిగిందా? వడగళ్ళు పడిపోయి శత్రు సైన్యం చనిపోయింది, కానీ దేవుడి సైన్యం పైన ఒక్క వడగళ్ళు పడలేదా? సూర్యుడు మధ్యలో ఆగిపోయాడా? ఇలాంటి సాక్ష్యం విన్న తర్వాత తన సొంత రాజ్యం ఎంత బలమైనదైనా సరే ఆ స్త్రీకి వారి పక్షంలో దేవుడు యెహోవా చేస్తున్న కార్యాల పట్ల నమ్మకం పెరిగింది. ఆ మాటలు వినగానే అప్పుడు ఆ దూతలతో అంటుందామే, మేము చూసామయ్యా, మేము విన్నాము, ప్రజలు మాట్లాడుతుంటే ఆ సాక్ష్యాలు మా చెవిన పడ్డవి. అవి ఏమి సాక్ష్యాలు అవి? ఏ మానవుడయ్యా యెరికో పట్టణాన్ని అంత పెద్ద పెద్ద దొడ్డు గోడలు, ఉన్నతమైన గోడల్ని పలగొట్టేవాడు ఎవడు వడగళ్ళు పడగొట్టి శత్రుసేనని చంపగలిగేవాడు? సూర్యుని ఎవడయ్యా ఆపేది ఆకాశం మధ్యలో? ఇంతటి గొప్ప కార్యాలు విన్నాం కదా. ఇవన్నీ విన్నప్పుడు మాకు అర్థమైంది, మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కూడా పూర్తి నాశనం చేస్తారు. కరెక్టేనా? అక్కడ ఇజ్రాయేలుల పట్ల అక్కడ జరిగిస్తున్న గొప్ప గొప్ప కార్యాల యొక్క సాక్ష్యాలు అలాగున్నాయి. ఈ యెరికో ప్రాంతానికి రావడానికంటే మురిపే 2 రాజుల పేరు చెప్తుందామే. చూడండి ఏమంటుందామే, సీహోనుకును ఓగుకును మీరేం చేశారో చూసామయ్యా మేము. ఆ 2 రాజులకు నువ్వు చేసింది మాకు తెలుసు. ఇక ఆ 2 రాజులకు చేసింది మేము విన్న తర్వాత మాకు నమ్మకం కలిగింది. ఏమని? ఈ రాజ్యం ఈ యెరికో మీదే. కరెక్టేనా? యెరికో మీదే. ఆ తర్వాత ఆ మంట చూడండి, 12వ వచనం 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఎవడికి కరగ మాటలు వింటుంటే? ఆ యుద్ధాలు సామాన్యమైనవా? వారి పక్కన దేవుడు నిలబడినటువంటి ఆ తోడు, ఆ అద్భుత కార్యాలు, ఆ తీరు అసామాన్యము, ఎవడు వివరించలేనటువంటిది. ఆ తర్వాత అమ్మంటది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. 12వ వచనం జాగ్రత్తగా వినండి. అక్కడ నేను మీకు ఉపకారము చేసేదని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. కరెక్టేనా? ఎస్, కరెక్టే. బట్ ఇంగ్లీష్లో మీరు చూసారనుకోండి 11-12వ వచనాన్ని,
Now therefore I pray you ఏంది ఐ ప్రే యూ. అరే ఆమె ప్రార్థిస్తుందంట. ఏమని ఆమె ప్రార్థన? యెహోవా తోడని ప్రార్థన. స్వేర్ అంటే ఏందయ్యా? తోడు, ప్రమాణము కదా. నా తోడు, నీ తోడు, యెహోవా తోడు అంటారు చూసారు. ఆ తోడు గురించి చెప్తుంది అక్కడ. తోడు అంటే పక్కన ఉండే ఇంకొక సాతి తోడు కాదు. తోడు అంటే ప్రమాణమని, యెహోవా ప్రమాణమని ఆమె ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఈ కాల ప్రవక్త చూపిస్తానంటాడు, సీ హౌ బ్యూటిఫుల్ దట్ ఉమెన్ ఈజ్ ప్రేయింగ్. ఆమె ఎంత చక్కగా తన ప్రార్థనకు విన్నప రూపంలో చెప్తా ఉంది చూసారా. ఆమె ప్రార్థనలో ఆమె తనను గూర్చి కాదు ఆమె ఎక్కువగా బాధపడుతున్నది. అయ్యా ఆమె ప్రార్థనలో ఆమె గురించి ఆమె ఎక్కువ ఆలోచించుకోలేదు. నేను ఒక్కదాన్ని రక్షించబడ్డానా, నేను ఒక్కడినే బాగున్నానా, నేను ఒక్కని వాక్యం వింటే సరిపోతుందా. కానీ రాహాబు స్త్రీ యొక్క ఆలోచన చూడండి. ప్రవక్త అంటాడు ఆమె చేసిన ప్రార్థన చూడండి. ఆమె తన అన్నదమ్ములు కావాలంట, అక్క చెల్లెలు కావాలా, తల్లిదండ్రులు కావాలా, బంధువులందరూ కావాలంట. నాకు తెలిసి ఆమె గృహమును గురించి ఎన్నడూ కూడా బాధపడి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ వాగ్దానం వారి దగ్గర పొందుకొని ఉన్నదో అప్పుడు ఆమె ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటుంది, అమ్మ నా ఇల్లు ఇంకొంచెం పెద్దగా ఉండి ఇంకొంతమందిని దీనిలో ఇరికిచ్చేవాడిని. ఎందుకంటే ఇంటిలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు కదా. ఇంకొంచెం పెద్దగా ఉంటే ఇంకో 10 మందిని ఇరికించి కాపాడుకునేదాన్ని నేను. ఎందుకంటే నిజమైనటువంటి దేవుని యొక్క బీజము ఆత్మ కలిగిన వారి యొక్క ఆలోచన ఎలవేళ అలాగే ఉంటుంది. నేను ఒక్కొన్ని కాదు, నాతో పాటు ఇంకో 10 మంది రక్షించబడాలయా. నేను ఒక్కొన్నే దేవుని యొక్క శిలువ భారాన్ని మోయడం కాదు, నాతో పాటు ఇంకో 10 మంది భారాన్ని మోయాలి నేను. అది ఏ ట్రూ బిలీవర్ సైన్. నిజ విశ్వాస యొక్క లక్షణం అలాగే ఉంటుంది. నేను చదివానా, నేను బాగుపడ్డానా, నేను బలపడినానా, నేను వాక్యం వింటున్నానా, నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి భక్తి ఆరాధన ఏదో పెళ్ళిళ్ళకు పేరెంటాలకు అటెండ్ అయినట్టుగా ఉంటుంది. నా మాట వింటున్నారా? పెళ్ళిళ్ళకు పేరెంటాలకు అటెండ్ అయినట్టుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాలా, దగ్గర వాళ్ళు నాకు పని ఉంది వెళ్ళలేకపోతా ఉన్నా, మా అబ్బాయిని పంపిస్తా. ఆడు వెళ్ళొచ్చినట్టు దాని అర్థం ఏంటి? మనం అందరం అటెండ్ అయినట్టే. కరెక్టేనా? ఈ రోజున ప్రార్థన కూడా అదే జరుగుతుంది. ఆశ్చర్యమైన విషయం ఇది. వింటున్నారా? ఈ రోజున ప్రార్థన కూడా అదే జరుగుతుంది. కానీ భక్తి వ్యక్తిగతమైనది కదా. అంతేనా? భార్య తింటే భర్తకు నిండదు, భర్త తింటే భార్యకు నిండదు, నీ కుమారుడు తింటే నీకు నిండదు, నువ్వు తింటే నీ కూతురికి నిండదు. ఎవరిది వారిదే. అంతేనా? కానీ రాహాబు కోరుకున్నట్టుగా, రాహాబు కలిగి ఉన్నట్టుగా ఎదుటివారిని గురించి భారము కలిగినటువంటి ఆ ప్రార్థనలు, ఆ ఆశలు అనేకులు లేవు. అనేకులు దాన్ని కలిగి లేకపోయినారు. అక్కడే ఒకరి భారములు ఒకరు మోసుకున్నటలో క్రీస్తు యొక్క నియమాన్ని సంపూర్తిగా మనం నెరవేర్పు జరిగించడంలో బలహీనమవుతున్నాం. అంగీకరిస్తున్నారా? నేను ఒక్కరిని చర్చకు వస్తే సరిపోతుందా? నా భార్య రావాలి, నా కుమారుడు రావాలి, క్షమించాలి, నా కుమారులు రావాలి. అంతేనా? మాకు 2 పిల్లలయ్యా, 2 పిల్లలు రావాలి, అందరూ రావాలని కోరుకుంటా నేను. కరెక్టేనా? అలాగే చెప్తా ఉంటాడు ఈ కాల ప్రవక్త. అంటాడు నీలో, నీ కుటుంబంలో ఎవరైనా రక్షించబడినటువంటి బలహీనులైన వారు ఎవరైనా ఉంటే ఇదిగో ఈ టోకెన్, ఈ రక్తంలో ఉన్న స్వరం కింద వారిని పెట్టు, వాళ్ళు ఖచ్చితంగా దినాన్ని వస్తారంటాడు ఆయన. పుట్ దెమ్ అండర్ దిస్ టోకెన్. ఈ గుర్తు కింద పెట్టు, వారిని ఆపాదించి ప్రార్థించి చూడు, ఖచ్చితంగా జరగవలసిన కార్యాలు జరుగుతాయి అంటాడు ఆయన. ఈ వర్తమానం అనేకమైన విషయాలకు సమాధానాన్ని కలుగజేసింది. అయ్యా నమ్ముతున్నారా? తర్వాత రాహాబ్ అనేటువంటి ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ ఈ కాల ప్రవక్త మరొక విషయం చెప్తాడు చూడండి. 63-0901M టోకెన్ వర్తమానంలో 63-0901M. చాలా అద్భుతమైన పదాలు వాడుతూ ఉంటాడు ఇక్కడ ఈ కాల ప్రవక్త. ఆత్మ సంబంధంగా వాక్యాన్ని బట్టి ఆనందించే వాళ్ళు దీన్ని గ్రహిస్తారు. చూడండి దాంట్లో 305వ పేర చూద్దాం. 63-0901M. See how few it is. కరెక్ట్, చదవండి. ఎంతో కొద్ది మంది. ఆ మైక్ ఇవ్వండి ఆ సహోదరుడికి. అక్కడ ఒకరు
ఇక్కడ ఇంకొకరు ఒక రాజ్యంలో నుండి చిన్న కుటుంబం బయటకు వచ్చినది. చదవండి. ఒక రాజ్యంలో నుండి చిన్న కుటుంబం బయటకు వచ్చినది. అది నిజమేనా? జనులు ఆమేనని చెప్పుచున్నారు. ఇక్కడ మనము నిశ్చయముగా వాస్తవములను గురించి చెప్పుకొనుచున్నాము. మొదటగా ఆ మాదిరిని మీరు చూడండి, అప్పుడు దాని ప్రతి మాదిరి మీకు అర్థమగును. మీరు ఆ నీడను చూడవలెను, అప్పుడు ఆ నిజమగు రూపమేమిటో గ్రహించగలరు. ఆయన శక్తి వెల్లడి ఆయన తీర్పు రాబోచున్నది. రక్షింపబడవలనొచ్చు తప్పక వారిది నమ్మవలెను. అవునండి. ఇప్పుడు 307 జాగ్రత్తగా వినండి. ఈ వర్తమానికులు అతడికి వెళ్ళిరి. దీస్ మెసెంజర్స్ వెంట్ దేర్. నమ్మిక ఉంచిన ఆ ముందే నిర్ణయింపబడిన సంతానంలో వారు పట్టుకునేది. జాగ్రత్తగా వినండి. ముందు నిర్ణయించబడింది అన్న పేరు అరాహబ్ అనే స్త్రీ పొందుకుంది. ముందు నిర్ణయించబడిన వారిలోనే ఎదుటి వారి పైన కూడా భారము కలిగినటువంటి ఒక లక్షణం కనబడుతూ ఉంటుంది. అందరిలో ఈ భారం కనబడదు. అందరి ప్రార్థనలు ఎదుటివారి పైన భారం కలిగి వారి భారాలు మోసుకుంటూ ఒకరి కోసం ఒకరు అధికమైన ప్రార్థనలు చేయగలిగి వారు కూడా రక్షించబడాలి, వారు కూడా నా వలె కాపాడబడాలి అనేటువంటి కోరిక ఇక్కడ ప్రీడెస్టినేటెడ్ అంటే ముందుగానే నిర్ణయించబడింది అని పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీలో ఉన్నట్టుగా మనలో ఉన్నట్టే మనం కూడా ముందు నిర్ణయించబడిన వారం అయితేనే ఉంటుంది. అది తర్వాత చూడండి అంటది ఆమె తన గృహమును ఒక సంఘముగా వాడుకున్నది. ఏంది? She used her house like a church. ఏంటది? ఆమె తన ఇంటిని ఒక సంఘంలాగా వాడుకుంటుంది. సంఘంలో ఏం జరుగుద్ది? ఆరాధన. సంఘంలో ఏం జరుగుద్ది? ఒకటి కోసం ఒకటికి ప్రార్థన. సంఘంలో ఏం జరుగుతుంది? స్తోత్ర గీతాలు, విజయ గీతాలు. సంఘంలో ఏం జరుగుతుంది? వర్తమానికుడి యొక్క వర్తమానాన్ని అంగీకరించడం జరుగుతుంది. ఆమె అక్కడ చెప్తాడు, ఆ సహోదరి ఆమె తన ఇంటిని చర్చిగా మార్చేసిందంట. అయ్యో, మీ గృహాలు చర్చిలేనా? గాడ్ బ్లెస్ యు. తర్వాత ఒక సంఘముగా వాడుకున్నది, వర్తమానికులను చేర్చుకున్నది, వారిని ఆ ఇతర సంఘములోనికి రానియలేదు, నిన్ను కూడా వారు రానియరు. దానిని గూర్చి నీవు ఏమైనా నోరెత్తినచో బయటకు గెంటి వేయుదురు. అద్భుతంగా చూడండి ఒకసారి. మనందరికీ తెలుసు రాహబ్ అనే స్త్రీ యొక్క వృత్తి ఏంటో. ఆమెన్. తెలుసుగా. ఆ స్త్రీ యొక్క వృత్తి గౌరవప్రదమైనది కాదు, కానీ ఆ స్త్రీ యొక్క విశ్వాసం మాత్రము అసాధారణమైనటువంటిది. అసాధారణమైన విశ్వాసం కలిగి ఉండి పాపపు జీవితంలో జీవించుచున్నటువంటి, అక్కడ మంచివారమని తమకు తాము చెప్పుకొనిచున్నటువంటి ఆ గోడలలో నివసిస్తున్న అనేకుల గృహాలలోకి, వాళ్ళందరి గృహాల ఎదురుగా పరిగెడుతూ ఉన్నటువంటి ఆ మెసెంజర్స్, ఆ దూతలు ఈ ఇంటిని ఎన్నుకున్నారు. ఒకవేళ వారు పొరపాటున ఈ ఇంటి కాదు ఆ నెక్స్ట్ ఇంటికి వెళ్ళా పదండి అని పక్కింట్లో దూరితే అదేమంటారు? దే విల్ కిక్ యూ అవుట్. కరెక్టేనా? వాళ్ళు బయటకి ఏంటి వేస్తారు? వద్దురా బాబు, మీరుంటే మమ్మల్ని కూడా చంపేస్తారు, వెళ్ళిపోండి. వద్దురా బాబు, మీరు వచ్చే కాంచి మా పేరు దుర్బోధన ముద్ర పడుతుంది, వెళ్ళిపోండి. వద్దురా బాబు, మీరు వచ్చిన కాంచి ప్రవక్త అంటే వెళ్ళిపోండి. వద్దురా బాబు నాయన, మీరు వచ్చిన కాడ నుంచి మళ్ళీ మేఘస్తంభం అగ్నిస్తంభం అంటే వెళ్ళిపోండి. వాడు ఎప్పుడు బయటకి ఏంటేసేటోడే. కానీ ఒక పాపము కలిగినటువంటి ఒక విశ్వాసి, ముందు నిర్ణయంలో ఉన్న ఒక విశ్వాసి తన ఇంట్లోనికి మాత్రమే ఆ మెసెంజర్స్ని, ఆ దూతల్ని చేర్చుకొని తన ఇల్లుని సంఘంగా చేసింది ఆమె. నా మాట వింటున్నారా? ఇది ముందు నిర్ణయంలో ఉన్న వారి యొక్క లక్షణం. అది ఆమె ఆ నిర్ణయంలో ఉన్న ఆ స్త్రీ అక్కడికి వచ్చిన దూతల యొక్క ఆ మాటల్ని విని ఆ దూతలతో ఏమేయో ముచ్చటించి ఆమె వారిని చేర్చుకున్న విధానాన్ని బట్టి ఆమె చేసిన ప్రార్థనలో ఆమె పొందుకున్న ఫలం ఏంటంటే ఆమె ఒక్కతే కాదయ్యా, ఆమె ఇంటి పరివారం అంతా రక్షించబడింది. ఈ రోజున నీ గృహానికి కూడా వర్తమానికులు వచ్చారు, రాలేదా? నా ఇంటికి 7 వర్తమానికులు వచ్చారు. మీ ఇంటికి ఎంతమంది వచ్చారు? అయ్యా, మా ఇంటికి ఎవరు రాలేదంటారేంది? మీ ఇంటికి ఎంతమంది వర్తమానికులు వచ్చారు?
నా ఇంటికి 7 వచ్చారు. నా ఇంటికి 8వ వాడు కూడా వచ్చాడు. 8వ వాడు ఎవడు? డాల్టన్ బ్రూస్ అన్నారు నాయన. కొంతమంది ప్రజలు వర్తమానంలో పసిపిల్లలు తప్పదు కదా, అట్లా కదా. 8వ వాడు ఎవరో కాదు, యేసుక్రీస్తు అని బ్రహ్మం గారు చెప్పలా? ఏమయ్యా 8వ దూత ఉన్నాడా లేదా? నా వర్తమానంలో చెప్పానా లేదా? 8వ వాడు ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయన నిత్యత్వానికి సదృశ్యమైన వాడు. 7 దూతలు ఉన్నారు. 7 సంఘకాలంలో 8వ లేదా? 8వ సంఘకాలం ఏంటిది? వధు సంఘకాలం. ఆ సంఘకాలానికి కూడా ఒక దూత ఉండాలిగా. ఎవరా దూత? యేసుక్రీస్తు. దాని గురించి అడిగాను మరి నేను. ప్రైజ్ ది లార్డ్. మనందరి గృహాలకు కూడా ఒక దేవదూతలు అందరూ వచ్చినారయ్యా. అంతమంది దేవదూతలు వచ్చారు, కానీ ఎక్కడో మన ప్రార్థనలో మన ఇంటివారు లేరు, మన బంధువులు లేరు. కరెక్టే కదా. ఆ రాహాబు సహోదరి ఎలాగనైతే తన ఇంటికి మెసెంజర్స్, ఆ వర్తమానికులు వచ్చినప్పుడు ఆ ఇల్లు సంఘంగా మార్చబడిన తర్వాత వారి వర్తమానాలు ఈమె విని, ఈమె వారితో తిరిగి మాట్లాడి ఆమె చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ ఆలోచన, ఆ అంశం ఏదైతే ఉన్నదో మనలో లేదయ్యా. మనం ఎలా చేస్తున్నామో తెలుసా? ఏ ఒక్కరు కూడా కన్న తల్లిదండ్రుల యొక్క రక్షణ కోసము ఫాస్టింగ్ చేసిన కూడా లేదయ్యా ఈ రోజున. వాళ్ళకి తెలుసు వాళ్ళ అమ్మ నాన్నలు రక్షించబడలేదని, వాళ్ళకి తెలుసు వాళ్ళ అన్నదమ్ములు రక్షించబడలేదని. మీకు తెలియదయ్యా? మీ బంధువులలో ఎవరెవరు రక్షించబడ్డారు, ఎవరెవరు రక్షించబడలేదో? ఎన్ని మార్లు ప్రార్థన చేసే గుండెలు బాదుకుంటారైనా సరే కన్నీటి ప్రార్థనతో నీ కన్నీళ్ళ యొక్క ఆ బుడ్డిని దాచిపెడుతున్న ఆ బుడ్డిని నిండేటట్టుగా ఎప్పుడైనా ప్రార్థన చేశామా? వీఆర్ నాట్ ప్రేయింగ్ ఎనఫ్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మన ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తుంటే ఇలా జరగదయ్యా. నాకు ఈ మధ్యకాలంలో ఈ ఉదయకాలం ఒక సహోదరి ఫోన్ చేసింది. చేసి బ్రదర్ నేను మీ వర్తమానంలో వింటున్నాను, అది చాలా మంచి తల్లి, కల్బిష్యూ. ఆమె చెప్పింది, ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్కి ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచే ఆమె అంటే సరిగ్గా బలంగా లేదు, చర్చికి రావడం లేదు అన్నది. అన్న తర్వాత ఆమె చాలా చక్కటి ఈ వర్తమానం విన్న తర్వాత భారంగా లేదు ప్రార్థన చేసిందంట. చేయగానే ఆమె సంఘం రావడానికి తెల్లరే చూసింది ఆమె. ఎక్కడో 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 ప్రజలు ఈ మాటల్ని విత్తనాల రూపంలో సరైన నెలలో దాన్ని విత్తి మొలకింపజేసుకొని ఫలాలు కోస్తున్నారు. ఇలా మనం కోసుకోలేకపోతున్నాము ఎందుకు? ఖచ్చితంగా ఇంటి వెనక చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అయ్యా. నేను మరలా చెప్తున్నాను, మీలో ఏ ఒక్కరు కూడా మీ కన్న తల్లిదండ్రుల యొక్క రక్షణ గురించి కానీ, మీ యొక్క బంధువుల యొక్క రక్షణ గురించి కానీ, బలహీనుడైన ఈ సంఘ సభ్యుల్లో ఒకటి గురించి కానీ మీరు నిజంగానే భారము, వాళ్ళ భారాన్ని మీ భారాన్ని రెండింటిని మీ పైన మోసుకొనిచ్చు చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయో లేవో మీ మనసాక్షికి అప్పచెప్తున్నాను నేను. అవన్నీ చేసి ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో మీ బంధువులు ఇక్కడ, ఎప్పుడో మీ అన్నదమ్ములు ఇక్కడ, ఎప్పుడో మీ తల్లిదండ్రులు ఇక్కడ కనబడి ఉండేవారు. మీరెవరు చేసినవారు కాదయ్యా. మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన ఆపేశారు. నా మాట వింటున్నారా? ఎలా ఉంటుందంటే, 2 అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటే ఆ గొడవలు ప్రారంభమైన కొద్ది దినాల్లోనే ఆ యొక్క విశ్వాసి ఆ ఇంకొక సహోదరుని గురించి కొంతకాలం ప్రార్థన చేస్తాడు. మహా అయితే 1 సంవత్సరం తర్వాత వదిలేస్తారు, జ్ఞాపకం కూడా రారు. కరెక్టేనా? అది భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, తల్లిదండ్రుల తండ్రి పిల్లల మధ్యలో అవ్వచ్చు. కొంతకాలమే దాని గురించి భారం కలిగి ప్రార్థన చేశారు. మీరు విసిగిపోయారు ప్రార్థనలో. విసిగిపోయి దానిని గూర్చి ఇక జ్ఞాపకం చేసుకోవడం కూడా లేదు మన మధ్యలో. కరెక్టేనా? మీరు అంగీకరిస్తున్నారా? ఈ ముఖాలు నాకు కనబడట్లేదు, ఈ లైట్లే కొడుతున్నాయి నాకు. మీరు గట్టిగా చెప్తే నాకు వినిపిస్తుంది. అంగీకరిస్తున్నారుగా? నిజంగా ఆమె నియంత్రించండి. నిజంగానే ఆ ముందు నిర్ణయంలో ఉన్నటువంటి ఆ రాహాబ్ అనే స్త్రీ యొక్క ఆమె కలిగినటువంటి ఆ లక్షణము, నా కుటుంబ పరివారం అంతయు రక్షించబడాలనే లక్షణము మనలో లేదంటే మన ప్రీడెస్టినేషన్ పైన, మన ముందు నిర్ణయం పైన ఒకసారి మనం మరల పునరాలోచన చేయాలి. అడుగుతాం, ప్రభు నా తండ్రిని రక్షించు, నా తల్లిని రక్షించు, నా సహోదరుని రక్షించు, నా బంధువులు రక్షించు అని అడుగుతున్నాం. కానీ బ్రదర్ నిజంగా నీ ప్రాణం పెట్టేంతగా నువ్వు వారి కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేసింది లేదు. ఆహారం తినడం కోసం ఎంత కష్టపడతామో అంతలో సగం కష్టం కూడా మన వారి కోసం ఎప్పుడు ప్రార్థనలో పెట్టలే. కరెక్టేనా?
ఒక ప్రత్యేకమైన వంట కోసం ఏం చేస్తుంది తెలుసా? 50 కిలోమీటర్ల దూరం వెళ్ళడం కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం ఇంట్లో వండుకోవడానికి. ఇంత ప్రయాసం కూడా కనీసం మన వారి కోసం మన ప్రార్థనలో పెట్టాలా. ఎలా రక్షించబడతారయ్యా వాళ్ళు? ఎలా రక్షించబడతారయ్యా? నా మాట జాగ్రత్తగా వినండి. జాన్ వెస్లీ గారు చెప్పిన ఒక మాట తెలుసా? ఆయన యొక్క తల్లి పేరు ఏం పేరు? సుజన్నా వెస్లీ. ఆయన ఒక మాట చెప్తారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకుపోయానయ్యా పరలోక రాజ్యానికి అన్నాడు ఆయన. నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చేసాను అన్నాడు ఆయన. దేంట్లో? తల్లి ప్రార్థనలో అన్నాడు ఆయన. తల్లి ప్రార్థనలోనా? ఆ మాట వింటుంటే నాకే ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ తల్లి ఎంత ఘోరంగా ప్రార్థన చేస్తుంటే తన కుమారుడు బహిరంగంగా 10 మంది విని రాసుకునేలాగా ఈ మాట చెప్పగలుగుతాడు ఆయన. నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను పరలోకంలోని కొట్టుకొని పోయానన్నాడు. అంటే ప్రవాహంలో అంట. మీరు చేసే ప్రార్థనలు వాటి ఫలాలు ఆ ప్రార్థనలు ఎప్పటివరకు నిలిచి ఉంటాయో తెలుసా? మీకు ఒక వర్తమానం చూపిస్తాను చూడండి. ఇప్పుడు 50-0409 50-0409 బాప్తిజమల్ సర్వీస్. దాని 4వ పేరు. బాప్తిజమల్ సర్వీస్ 4వ పేరు. తీసారా? ఓకే, నేను చదువుతాను చూడండి. ఎవరు తీసినట్లేరు, ఒకరిద్దరు తప్ప. తెలుగులో ఉందా బ్రదర్? సరే, మంచిది. హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి, 1900 years 1900 సంవత్సరాలు సిన్స్ ద స్క్రిప్చర్ హ్యాస్ బీన్ రిటన్ అండ్ యువర్ ప్రామిస్ ఈజ్ స్టిల్ మూవింగ్ ఆన్. 1900 సంవత్సరముల కింద నీ లేఖనములలో ఉన్న నీ వాగ్దానము ఇంకను కొనసాగుతూనే ఉన్నది. తర్వాత అండ్ నౌ, మరియు ఇప్పుడు, లార్డ్ హియర్ దీస్ యంగ్ పీపుల్, ప్రభువా ఇక్కడ ఈ యవనస్తులు, దీస్ 2 young ladies స్టాండింగ్ హియర్ టు మై రైట్, ఇక్కడ ఈ 2 యవ్వన స్త్రీలు నా కుడి పక్క నిలబడ్డవారు వీరు. తర్వాత అంటే చూడండి, దే హ్యావ్ యాక్సెప్టెడ్ యూ యాజ్ దర్ సేవియర్. వారు ఈ నా కుడి పక్క నిలబడినటువంటి ఈ 2 యవ్వన స్త్రీలు నిన్ను వారి యొక్క సొంత రక్షకుడిగా ఈ వీరిరువురు కూడా మిమ్మల్ని అంగీకరించినారు. తర్వాత అంటాడు చూడండి, దే బిలీవ్ ద గాస్పల్ స్టోరీ, వాళ్ళు సువార్త యొక్క కథను వాళ్ళు నమ్ముతున్నారు. టు మై లెఫ్ట్ లార్డ్, నా ఎడం వైపు ప్రభువా, ఈజ్ మై లిటిల్ నెఫ్యూ మెల్విన్, అక్కడ నా అల్లుడు మెల్విన్ ఉన్నాడు ఎడం వైపున. అండ్ మై ఓన్ బాయ్, నా సొంత అబ్బాయి. ఓ గాడ్, ఓ ప్రభువా, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దిస్ మార్నింగ్, ఈ ఉదయం ఒకవేళ సాధ్యమైతే, ద 2 mothers could be called to look over the banister, to look down and see their boys now. వారి తల్లి గనక నువ్వు అనుమతిస్తే వారు ఈ బానిస్టర్ అనే ప్రాంతంలో వారు పైనుంచి ఈ 2 అబ్బాయిలను ఒకసారి కిందికి చూచినట్లుగా సాధ్యమైతే అలాంటిది ఒకటి అనుగ్రహించు ప్రభువా అంటున్నాడు. తర్వాత చూడండి, హో హౌ హ్యాపీ ఐ యామ్, నేను ఎంత ఆనందంగా ఉన్నాను. లార్డ్, ప్రభువా, హో టు నో దట్ యూ ఆన్సర్ ప్రేయర్, నీవు ప్రార్థనలకు సమాధానం ఇస్తావు. ద పూర్ లిటిల్ మదర్ రూత్, ఆ పేద తల్లి, షీ హ్యాస్ గోన్ ఆన్ ఇయర్స్ ఎగో, ఆమె ఎప్పుడో చచ్చిపోయింది. నా మాట వింటున్నారా? ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి, వీరి తల్లి రూతు ఎప్పుడో చచ్చిపోయింది. బట్ హర్ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్ నౌ. ఏంది? మీరు వర్తమానాల్ని బైబిల్ చదివినట్టే చదవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, వర్తమానాల్ని పదం బైబిల్ చదివినట్టు చదవండి. అది ప్రసంగంలాగా విని దాంట్లో 4-5 పాయింట్లు తీసుకొని పక్కన పెట్టుకునేది కాదు. ఆయన ఏమంటారు తెలుసా? ఈ బాలుల యొక్క తల్లి రూతు, ఆమె చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది, కానీ ఎన్నో సంవత్సరాల కింద ఆమె బతుకున్నప్పుడు ఆమె చేసిన ప్రార్థనల యొక్క సమాధానాలు ఇదిగో ఇప్పుడు వచ్చాయట.
ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థనలు చనిపోయిన తర్వాత కూడా అంగీకరించబడతాయా? సచ్ ఎ మార్వెలస్ రెవల్యూషన్. నేను ఎవరిని గురించి ప్రార్థన చేశానో, ఏ తొలికొండ గురించి మనం చేస్తున్నామో, మనమున్న ఈ తరంలో వీళ్ళందరూ మారకపోవచ్చు, బట్ మన ప్రార్థన నిలుస్తున్నాయ్యా. మన ప్రార్థనలు లెక్కించబడతా ఉన్నాయి. మనం మరణించిన తర్వాత అయినా సరే, మనము ఈ తరం గతించిన తర్వాత అయినా సరే, ఈవెన్ ఆఫ్టర్ వి డై అవర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్ వన్ డే. ఆ మాట వింటుంటే నా ప్రార్థనలు నా చనిపోయిన వెంటనే నా ప్రార్థనలు అవి ముగిసిపోయేవి కావు. ఎందుకంటే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, సొలొమోను మందిరం గురించి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎంతమంది నీ ప్రజలు నీ ఆలయం తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించు ప్రభువా అన్నాడు. సొలొమోను చనిపోయాడు, ఆ ప్రార్థన చనిపోలే. దానియేలు సైతము అయ్యా తన ఇంటి కిటికీ తీసి మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనుషులు చస్తారు, ప్రార్థనలు చావవు. చెయ్యి, నీ ప్రాణమన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, నీ ప్రార్థనలు పోవట్లేవు నాయనా. నీ సాటి సహోదరుడి గురించి, అతడి కుటుంబాన్ని గురించి, ఈ రోజున మన మధ్యలో ఏదో ఒక విశ్వాస యొక్క కుటుంబం బలంగా లేకపోవచ్చు, వారు వచ్చి జారి వెళ్ళిపోతున్నారేమో, వెళ్ళిపోయి ఉన్నారేమో. వారి గురించి నువ్వు చేస్తూ 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 భారం కలిగి చేసేటువంటి ప్రార్థనలు మన తరం తర్వాతనే సరే వాళ్ళు నిలబడడానికి ఉపయోగపడతాయి. ఏ ప్రార్థన వృధా కాదు నాయన. ఏ ప్రార్థన అలా కొట్టుకుపోదు గాలిలో. లేకపోతే చిన్న బాల్య దశలో ఉండగా ఆ పిల్లలు 19 మంది పిల్లలు 8 మంది చనిపోయిన తర్వాత కూడా ఆ సుజన్న వెస్లీ అనేటువంటి ఆ చిన్న సహోదరి, ఆ చిన్న స్త్రీ పిల్లలందరికీ సంబంధించిన పనులను ఒక్కతే చేసుకున్న తర్వాత ఆ బిడ్డల వెనకాల తన దగ్గర నిలబడి మోకరించేసి ఆమె చేసిన ప్రార్థనలో కన్నీటి ప్రార్థన అనే ప్రవాహంలో ఆయన పరలోక రాజ్యాన్ని కొట్టుకొని వచ్చానన్న మాట వింటుంటే తల్లి చచ్చింది కానీ ప్రార్థనలు మిగిలాయని. ఎందుకు మరి ప్రార్థన విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? మనం ప్రార్థించడం లేదయ్యా. ద బేసిక్, ద ఫండమెంటల్, కనీసం ఒకటి కోసం ఒకటి ప్రార్థన చేయడం మనలోనే కదయ్యా. క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ అపాన్ దాట్. ఒకటి భారంలో ఒకటి మోసుకోవడం మీదే క్రైస్తవ్యం అనే పునాది కట్టబడ్డది. అదే నీ కలప్రవక్త చెప్పింది. దీన్ని ఎలాగ మర్చిపోయాం మనం? ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే, చాలామంది నాకు చెప్పారు ఈ వర్తమానం ఇప్పుడు 3-4 భాగాలు అయిన తర్వాత, బ్రదర్ ఒకప్పుడు మేము అందరి గురించి ప్రార్థన చేసేవారం బ్రదర్, ఎందుకు ఈ మధ్యలోనే మానేసాము. నిజంగా చెప్తున్నా, నేను కల్పించి చెప్పాల్సి అక్కర్లే. 2-3 వ్యక్తులు చెప్పారు ఈ మాట. ఒకప్పుడు బాగా చేసేవారు అందరి గురించి, ఇప్పుడిప్పుడే మానేసావు. ఏమైంది? ఈ వర్తమానం వచ్చి నిన్ను మర్మం అని చెప్పేసి నీ పునాదులు మరిపేలా చేసిందా అయ్యా? తలరాయిని చూస్తుండు, కింద పునాది కూడా కాపాడుకుంటుండు. కింద పునాది పడిపో తలరాయి అక్కడ నిలబడుద్దా? తలరాయి ఎంత ప్రాధాన్యమో పునాది అంతే ప్రాధాన్యం. ఇది లేనిది అది, అది లేనిది ఇది, 2 ఉండలేవు. సంపూర్ణత అంటే 2 ఉండాల. ఇక్కడ తలరాయి వైపు చూస్తూ పునాదులు మర్చిపోయినామే, మర్మాల వెంబడి చూస్తూ సాధారణమైన విషయంలో జారిపడిపోయామే. ఒకరి కోసం ఒకరు చేసే ప్రార్థన గురించి మాట్లాడుతుంటే, ఒక తల్లి తన పిల్లల కోసం చేసిన ప్రార్థన, ఆమె బ్రతికుండగా చేసిన ప్రార్థనలు, ఆమె చచ్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇదిగో ఇప్పుడు ఆమె యొక్క ప్రార్థన అంగీకరించబడ్డాయి అన్నాడు. నాకు అనిపించింది, ఎక్కడెక్కడ తిరిగాయి ఆ ప్రార్థనలు? దేవుడి సముఖంలో ఇంకా నెరవేర్పు కోసం తిరుగుతున్నాయి ఆ ప్రార్థనలు అక్కడ. ఆయన ఎంత చక్కగా చెప్పాడు చూడండి. బట్ హర్ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్ నౌ. She prayed that he would love you and serve you. He is making his stand this morning to these others. Their mothers maybe has gone. Lord, we don't know. Thou does. But whatever answered prayer. అనేక మంది తల్లులు చనిపోయి ఉండవచ్చు, బట్ వాళ్ళ ప్రార్థన మిగిలే ఉన్నాయి. ఇంకా మాట వింటున్నారా? ప్రార్థించండి. మనం పోతూ ఒకడికి అవయవ దానం చేసినా చెప్పినా పర్లేదు, ప్రార్థన దానం చేద్దామయ్యా. ఏమంటారు? మనం పోయాక నీ కన్ను నీ మూకు ఎవడికి అక్కర్లే, నీ మట్టితో చేసిన నీ మూకు కోడికి కావాలి. చచ్చిన తర్వాత కూడా దేవుని యొక్క సముఖంలో తిరిగేటువంటి ఆ ప్రార్థన కావాలి. ప్రార్థన దానం చేద్దామయ్యా, ప్రార్థనలో భారం కలిగి చేద్దాం. ఆ ప్రార్థన చేయకుండా ఒకరిపైన ఒకరు భారాలు కలిగి ఉండకపోతే కనుక ముందు నిర్ణయంలో ఉన్నటువంటి ప్రజలను మనం గమనిస్తుంటే అదే లక్షణాలు మనలో లేనట్టుగా కనబడుతున్నాయి. అవి ఎంతలో తెలుసా? ఐ ప్రే యూ స్వేర్, నేను ప్రమాణం చేస్తున్న యెహోవా తోడు, దయచేసి నేను మీ ప్రార్థన చేస్తాను. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, నా అక్క చెల్లెలు అందరూ కావాలి నాకు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి నాకు. అయ్యా
ప్రతి ఒక్కరు రక్షించబడాలా. ఎప్పుడో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వస్తే తప్ప పస్తులు ఉండట్లేదు మనం. కరెక్టేనా? మనం పస్తులు ఉండాలంటే మనం ఫాస్టింగ్ చేయాలంటే రోగం వస్తే తప్ప ఫాస్టింగ్ అయితే లేదు. ఒకసారి నీ కుటుంబీకుల కోసం చేసి చూడు. రక్షించబడాలి అనుకుంటున్న వారి కోసం చేసి చూడు. అన్ని పరిస్థితుల కోసం చేసి చూడయ్యా. అందరూ మారతారుగా, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు గుర్తుంచుకోండి, నీవు విత్తిందే నువ్వు కోస్తావు. ఎదుటివాడిని గురించి నువ్వు చేసిన ప్రార్థనలు ఎవరు నిన్ను కాపాడతాయి. దావీదు కూడా నాబాలు విషయంలో మీరు చూస్తే, ఒకప్పుడు దావీదు నాబాలుకి హెల్ప్ చేశాడు. దావీదు కష్టకాలంలో ఉంటే నాబాలు యొక్క కుటుంబం నుంచి అలా భార్య రూపంలో ఇతనికి సహాయం దక్కింది. ఆ రోజున అతను సహాయం చేసి ఉండకపోతే వెళ్ళి ధైర్యంగా అడగడానికి కూడా మొహం చెల్లబడి కాకపోయేది. యుద్ధానికన్నా వెళ్ళాలి, లేకపోతే పస్తులని ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. ఒకప్పుడు సహాయం చేశాడు. మరలా ఇతడు నేను రాజు అయిన వాడిని, నేను తప్పించుకొని గుహల వెంబడి తిరుగుతా ఇప్పుడు అనుకున్నాడా? అనుకోలే. ఆయనకు తెలుసు ఏమని, తప్పిదంలో పడిపోయిన నా సహోదరులను నేను కూడా లాగబడతానేమో, పడతానేమో. ఒకడు భారాలు ఒకడు మోసుకుందామయ్యా. మోసుకోకుండా ఏ పని మనం చేయలేము. తర్వాత మరొక కొటేషన్ చూద్దాం. 60-0329. ఇట్ ఈజ్ ఐ బి నాట్ అఫ్రైడ్. ఇది నేనే, భయపడకుడి అనే వర్తమానంలో 91వ పేరలో చూడండి. 90వ పేర 90 పేర. ఈ రాత్రి పూట మేము ఎప్పుడైతే మీకోసం ప్రార్థన చేస్తున్నామో, నేను కేవలము మీకోసం మాత్రమే ప్రార్థించట్లేదు. నేను మాత్రం మీకోసం ప్రార్థించట్లేదు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సేవకుల యొక్క సమూహము కూడా ఇక్కడే కాదు, ఈ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న సేవకులైనను సరే, మేము కేవలం ఒక్కరే ప్రార్థన చేయట్లే, మనం అందరము కలిసి చేస్తున్నాం ప్రార్థన. ఆమేన్. మీకు జ్ఞాపకం ఉన్నదయ్యా, ఆయన చేసినటువంటి స్వస్థతల యొక్క ఆ ఘనత తన యొక్క సొంత ప్రార్థనకి ఆయన ఇచ్చుకోలే. అక్కడ ఉన్న వారందరి ప్రార్థనలకు ఇచ్చాడు ఆయన. నేను ఒక్కరిని ప్రార్థన చేయడం వల్ల మీరు బాగుపడ్డారని నేను నమ్మట్లేదయ్యా, మనం అందరం చేయడం వల్ల బతుకుతున్నాం అంటాడు ఆయన. ఆమేన్. తర్వాత 91వ పేర. నేను ఒకవేళ అక్కడ వ్యాధిగ్రస్తుడిగా, రోగం వచ్చిన వాడిగా నేను ఉన్నట్లయితే, ఈ వరుసలో నేను వచ్చినట్లయితే, నేను మీలాగే రోగిన ఈ ప్రార్థన వరుసలో నేను వచ్చినట్లయితే మీరందరూ నా కోసం ప్రార్థించాలని నేను ఆశిస్తాను. ప్రతి ఒక్కరూ నా గురించి ప్రార్థించాలని ఆశపడతాను. నేను ఖచ్చితంగా అక్కడ ఒకవేళ నా బాబు అక్కడ ఉన్నట్లయితే, ఈ ప్రార్థన వరుసలో నా భార్య కూడా వస్తున్నట్లయితే, I would want every one of you to be dead sincere about it. మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ వ్యాధిగ్రస్తుడిగా ప్రార్థన వరుసలో వస్తున్న నా శిశువుకు, నా భార్య విషయంలో మీరందరూ ఖచ్చితమైనటువంటి ఆ సిన్సియర్ ప్రేయర్స్లో మీరు ఉండాలని ఆశపడుతున్నా అంటున్నాడు ఆయన. ఎందుకు? నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు ప్రార్థన సరిపోదా? సరిపోదా అయ్యా? నాకెందుకు ఇక్కడ ఈ కాల ప్రవక్త తనపైన సంఘాన్ని కట్టినట్టుగా నాకు అనిపించట్లే. వాట్ ఏ మార్వలస్ వే ఆఫ్ డీలింగ్. బ్రదర్, మీరు చేసే ప్రార్థన వేరు, పాస్టర్ చేసే ప్రార్థన వేరు. ఒకటి చెప్పాడు, ఈ పాస్టర్కి దేవుడు దశరథులాడు చూపిస్తే ఇతని ప్రార్థన ప్రత్యేకం. ఈ పాస్టర్కి ఒకవేళ దేవుడు ప్రత్యేకతను చూపిస్తే ఇతని ప్రార్థన ప్రత్యేకం. కరెక్టేనా? అని ఏమంటాడు, నా శిశువైనను నా భార్య అయినను ఆ ప్రార్థన వరుసలో వస్తున్నప్పుడు వారిని గురించి చేసే ప్రార్థనలో మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా చాలా ఆశపడుతున్నారు అంటున్నాడు ఆయన. అప్పటికే దానికంటే ముందు, ఇది ఎప్పుడు 60లో చెప్పిన వర్తమానం అంటే, అప్పటికి ఎన్ని స్వస్థతలు చేశాడు ఆయన? కోకొల్లలు, ఎంతోమంది చనిపోయిన వారు లేచినారు. అయినా కూడా ఆయన ఏమంటున్నాడు, కాదు కాదు కాదు, నా ప్రార్థన కాదు, మనమందరం ప్రార్థించాలా, ప్రతి ఒక్కరు ప్రార్థించాలా. తరువాత ఇంకొచ్చి ముందుకు రండి. And if you were standing here to pray for my father or my mother or my sister or brother or loved ones, I would want you to be sincere, brother, and I want to be sincere too.
ఒకవేళ ఇదే ప్రార్థన వరుసలో నా తల్లియో నా తండ్రి ఎవరు అని ఉంటే ఇక్కడ ఎవరున్నా సరే ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థన విషయంలో ఎలా ఉండాలంట? సిన్సియర్, శ్రద్ధ కలిగి ప్రార్థన చేయవారికి ఉండాలని ఆశపడుతున్నాను అంటాడు. ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటుంది అందరికీ అనిపిస్తుందేమో కదా, ప్రార్థన మా పిల్లలకు పాస్టర్ గారు మా పిల్లలకు రోగం వచ్చిన దానికి వాళ్ళ పిల్లడికి రోగం వచ్చిన దానికి రెండు సమానంగా చేస్తాడా ప్రార్థన? మా పిల్లలకేమో స్వస్థపరచు ప్రభా, వాళ్ళ పిల్లడికేమో అంటాడు అనుకుంటున్నారా? అట్ట చేసే ప్రార్థన నేను ఏమనలేను కానీ అయ్యా అందరూ ఒకటే, అందరూ ఒకటే. మీ కుటుంబం చిన్నదేమో, నా కుటుంబం పెద్దదైంది. నా కుటుంబం ఖచ్చితంగా పెద్దదే. నన్ను ఒకడు పిలిచి బ్రదర్ ఈ విషయాన్ని మన కుటుంబంలో ఉంచమన్నాం అనుకోండి, బ్రదర్ మన కుటుంబం పెద్దదిగా, మన కుటుంబం చాలా పెద్దదిగా, మన కుటుంబం అంతా చెప్పుకోవాలా మరి మనం. అయ్యా అని చెప్పిన మాటలు వింటుంటే ఈ వరుసలో నేను నిలబడ్డా, నా భార్య నిలబడ్డా, నా శిశువు నిలబడ్డా, నా తల్లి నా తండ్రి ఎవరు నిలబడినా మీరందరూ శ్రద్ధ కలిగి చేయాలని ఆశపడుతున్నాను అంటాడైనా. మీకోసం నేను ఒక్కడినే కాదు, ఈ పాస్టర్ల బృందము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాల్లో ఉన్న పాస్టర్లు అందరూ మీకోసం ప్రార్థిస్తున్నారు అంటున్నాడు ఆయన. ఒక్కడుగా ప్రార్థన చేసింది ఒక్కడు కాదా? మీ జ్ఞాపకంలోగా ఆయన కుటుంబంలో స్వస్థత దూత వెలుగు రూపంలో కొంత పైకి కొంతమంది మీదకి ఇట్లా దిగొచ్చేది. వాళ్ళని చూస్తున్నప్పుడు నల్లటి ఆకారం, వారికి వ్యాధి ఎక్కడున్నదో ఆ శరీర భాగాలపైన నల్లటి ఆకారం కనబడేది. విన్నారా? మరి ఆమెనారేమి? నేను మళ్ళీ దాని వైపు ఇంకో స్టోరీ చెప్పుకోవాల్సి వస్తుంది కదా. అట్లా వింటున్నప్పుడు ఆయన అంటాడు, ఇంత గొప్ప స్వస్థతలకు గల కారణం నేను ఒక్కొని కాదయ్యా, మీరందరూ అంటున్నాడు ఆయన. మరి మనమందరం ఎట్లా చేయాలా? తర్వాత మరొక కొటేషన్ చూపిస్తాను మీకు. 61-119 61-119 పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ బై పర్ఫెక్ట్ ఫెయిత్, వీక్నెస్ పరిపూర్ణమైన బలహీనతలో పరిపూర్ణమైన శక్తి, బలం. దానిలో 7వ పేర చూడండి. వేదిక అనునది ప్రార్థనా స్థలము, వేదిక అనున్నది ప్రార్థనా స్థలము. సంఘానికి వచ్చు ప్రతి వ్యక్తి మొదటిగా వేదిక వద్దకు వెళ్ళి మోకరించి మౌనంగా దేవునికి ప్రార్థించి వారి ప్రార్థన విన్నపమును అర్పించుకొనవలెను, వారి ప్రియులు విన్నపమును అర్పించుకొనవలెను. ఎవరిది? ఇక్కడికి వచ్చి ఆరాధన ప్రారంభంలో మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు కదా, యథార్థంగా మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఇక్కడ చాలామంది దొరుకుతారని మాట చెప్తున్నా. ప్రార్థనకు వచ్చావు ఆదివారం, లేదా ఇప్పుడు వచ్చావు, ప్రారంభించడానికంటే ముందు నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నావా? చేసుకున్నప్పుడు నీ ఒక్కడివే గ్రహించాలని కోరుకున్నావా? అందరూ నీకంటే ఎక్కువ గ్రహించాలని కోరుకున్నావా? నిజం చెప్దాం ఒకసారి. మన గురించి మనం చేసుకున్నాం, అందరి గురించి చేసామా? అందరి గురించి నిజంగా భారం కలిగి ప్రతి ఒక్కరు పట్టుకోవాలని. అంటే ఈ సిరీస్ ముందేనా, సిరీస్ తర్వాత కూడానా? సిరీస్ ముందు లేదు, చాలామందికి ఉండదు. ఎందుకంటే ఈ తప్పు ఒప్పుకోవడానికి ఏముంది దాంట్లో. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, లేదా కొంతమంది టార్గెట్ ఉంటాయి, ప్రభువా వసంత్ అట్లా చేస్తాడు, వసంత్ ఈ మాట మాట్లాడు, పీటర్ అంటే పీటర్ ఈ మాట మాట్లాడు. అట్లా కుదరదు ఇది, అట్లా కాదు ఈ టార్గెట్ వర్తమానాలు కాదు ఇవి. మనం టార్గెట్ చేసే వ్యక్తుల్ని కాదు, మనం టార్గెట్ చేసేది ఆత్మలను. ఆయన అంటాడు సంఘానికి వచ్చేది ప్రార్థన చేసుకోవడానికి. అక్కడికి వచ్చాక ఆ యొక్క బలిపీఠం దగ్గర మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎవరి గురించి? మీరు ప్రేమించుచున్న వారి గురించి కూడా చేయాలా. చాలామంది చేయరు, మెజారిటీ, కొంత ఎక్కువ మంది చేయరు. దీన్ని చేస్తుంటే మిమ్మల్ని దేవుడు దీవించింది కాక. అంతేకాకుండా మీరు చాలామంది ఈ మందిరాన్ని ప్రార్థన చేసుకోవడానికి వాడుకోగా నేను ఎక్కువ చూడట్లేదు. నా మాట మీకు అర్థమైందా? మందిరాల్ని ప్రార్థనల కోసం వాడుకోగా నేను ఎప్పుడు చూడలేదు. స్త్రీలలో 2, పురుషుల్లో 2 పేర్లు చెప్పాను, కానీ వీళ్ళు మినహాయించి ఈ మందిరాన్ని ప్రార్థన కోసం వాడిన వాళ్ళు ఎవరిని చూడలేదు నేను. అంటే నా కళ్ళతో నేను చూడలేదు. నేను వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అయింది దాదాపుగా. ఒక్కరు వచ్చి అక్కడే ఇక్కడ కూర్చొని నడపదడప ముచ్చట్లే, కానీ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దామని వచ్చి నిజంగానే ప్రార్థన చేసుకునే వాళ్ళు నాకంటే కనబడ్డ వాళ్ళ గురించి చెప్తారు. నాకంటే కనబడకుండా చేసుకుంటే దేవుడు వాళ్ళు దీవించును కాక. పురుషుల్లో 2, స్త్రీల్లో 2 తప్ప ఇంకెవరు చేసుకున్నాడు కనబడలే. ఎందుకు? ఈ మందిరం ప్రార్థన మందిరం కాదా? దీనిలో ప్రార్థనలు జరగకూడదా? ఇది ప్రార్థన కోసం ప్రతిష్ఠించబడలేదా? మనం దానికోసం వాడుతున్నామా? ప్రార్థన కూటమికి వచ్చామంటే మన నెక్స్ట్ కూటమికే ఇక్కడ.
సమ్వేర్ ఎక్కడో దీన్ని మర్చిపోయారు. ఇది ప్రార్థన స్థలమని, ఇక్కడ ప్రార్థన అనేటువంటి ఒక ఆత్మ ఉంటుందని. ఇది ప్రతి స్థలానికి ఆత్మ ఉంటుందా? అయ్యే మీ ఇళ్ళలో చేసే ప్రార్థనకి ఇక్కడ చేసే ప్రార్థనకి వ్యత్యాసం ఉంటుంది. మీ ఇళ్ళలో కూర్చున్నడికి ఇక్కడ కూర్చునే దానికి వ్యత్యాసం ఉంటుంది. అక్కడ మీరు పొందుకునే ఆత్మకి ఇక్కడ మీరు పొందుకునే ఆత్మకి ఖచ్చితమైన వ్యత్యాసాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, బట్ వి స్టిల్ చూజ్ అవర్ హోమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ గాడ్. వై? మనకు తెలుసు ప్రతి సంఘం పైన ఆత్మ ఉంటుందని, ప్రతి గృహంలో ఆత్మ ఉంటుంది, ప్రతి స్థలానికి ప్రతి దేశానికి ఆత్మ ఉంటుందని మనకు తెలుసుగా. తెలిసినా కూడా అదేదో మీరు పవిత్ర స్థలమైనట్టు ఆన్నే మూసుకొని ఆన్నే కూర్చుంటారు. మళ్ళీ ఒక్కడు వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి, అయ్యో ఇక్కడ ఆత్మ వేరు, ఇక్కడ అభిషేకం వేరు, మిమ్మల్ని మా ఇంటికి రమ్మనిలే, దేవుని మందిరానికి రమ్మన్నాం మేము. ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన కోసం వాడాలి కదా. ఎప్పుడన్నా ఒకసారి గబుక్కని డోర్ తీసినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు కనబడతారు, ప్రార్థన చేసుకొని చూస్తే ఎప్పుడు పాత మొహాలే. అంతే, ఆడవాళ్ళు ఇద్దరు, మొగోళ్ళలో ఇద్దరు. అంటే ఎందుకని మీకు ఇది ప్రార్థన స్థలం అని మీరు మర్చిపోయారా? అచ్చా, మర్మాలు అని చెప్పేసి మీరు బేసిక్స్ మర్చిపోయినారు. ఏమది? బేసిక్స్ మర్చిపోయినారు. కొంతమంది ఉద్యోగాలకు వెళ్తుంటే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఉద్యోగాలకు పోయిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అసలు నేను అది మనదేనా అని అనిపిస్తుంది నాకైతే. నా మాట తగులుతుందా? గుచ్చిందా? గుచ్చబోయి చెప్పిన గట్టిగా చెప్తా, గుచ్చాలనే చెప్తున్నా మీకు. 100 సార్లు అటు ఇటు తిరుగుతాం కానీ, అరే నా తండ్రి మందిరం ఒకసారి ప్రార్థన నువ్వు కాపరితో మాట్లాడడానికి ప్రతిసారి రావాల్సి అక్కర్లా. నువ్వు ప్రతిసారి వచ్చావు నాకు డిస్టర్బెన్సే. నేను మళ్ళీ డైరెక్ట్గా చెప్తున్నా. నేను కొన్నిసార్లు మీతో మాట్లాడితే మనసులో చాలాసార్లు అనుకున్నా, ఈ బ్రదర్లు తొందరగా వెళ్ళిపోతే బాగుండు, నేను వర్తమానం చదువుకుందాం అనుకున్నా, వీళ్ళందరూ ఇంతసేపు ముచ్చలు పెడితే తొందర నిద్ర వస్తుందేమో అనుకున్నా. నేను యథార్థంగా చెప్తున్నా. నా దగ్గరికి అప్పుడప్పుడు రండి, మందిరానికి రోజు రండి. అవుతారా? కాదు. సమయం ఏంటంటే ఆఫ్టర్ 8 o'clock తర్వాత మనమందరం కూడా వ్యక్తిగతమైన మన భక్తి సిద్ధపాట్లోకి వెళ్ళిపోవాలి. నా మాట జాగ్రత్త వినండి. ఆఫ్టర్ 8 o'clock, ఎందుకంటే ఒక్కొక్క వర్తమానం 2 గంటల నుంచి 2.5 గంటలు ఉంటుంది సాధారణంగా. మనం 8కి స్టార్ట్ చేస్తే నోట్స్ రాసుకుంటూ మళ్ళీ రివర్స్ చేసుకుంటూ వినుకుంటూ 10:30 అవుతుంది కదా. ఆ 10:30 సమయంలో పడుకుంటే పర్వాలే. మన ముచ్చట్లు ముగిచ్చేదే 10:30. వర్తమానం మొదలుపెట్టి ఆ పరిచయం అయిపోయే లోపలే కన్ను మూత పడుతుంది. ఇక లేచి అటు తిరిగి స్నాక్స్ తినుకుంటా నడుచుకుంటా ఎట్లా ఇని అటు నిద్ర సరిపోక వర్తమానం తలకెక్కక అటు ఇటు యుద్ధ భారాలు పోస్తున్నా. నేను అనుకున్నా, నేనే ఇంత ఇబ్బంది పడుతున్నా, సహోదరులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అనిపించింది. తర్వాత మనసులో ఒకటి, ఇంతకీ చదువుతున్నారు వాళ్ళు అనిపించింది. మై డే ఆల్వేస్ స్టార్ట్స్ విత్ అ ప్రేయర్, బైబిల్ రీడింగ్ అండ్ ఏ మెసేజ్ రీడింగ్. నా డే ముగింపు కూడా అట్లాగే ఉండాలని కోరుకుంటాను. నేను వ్యక్తిగతంగా చెప్తున్నా. కాకపోతే ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే తక్కువ చదవాల్సి వస్తుంది. బట్ యూజ్ దిస్ కాంగ్రిగేషన్. దయచేసి ఈ సంఘాన్ని మీరు వాడుకోండి, ప్రార్థనలకు వాడుకోండి. మీరు వచ్చి దయచేసి అటు ఇటు తిరగబాకండి. మీరు ఖాళీగా ఉన్నారా? మీరు రండి, వచ్చి మందిరంలో కూర్చోండి, ఎవరిని కదిలించబాకండి. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి, రాగానే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి మీరు ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాటర్ బాటిల్ నింపుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని కాస్త వ్యక్తిగతంగా వర్తమాన ధ్యానము, వాక్య ధ్యానము, ప్రార్థన చేసుకోండి. మీ ఇల్లు లాంటిదా ఇదేమన్నా? మీ ఇంట్లో పైన అభిషేకానికి ఇక్కడ ఉన్న అభిషేకానికి ఖచ్చితంగా వ్యత్యాసం ఉన్నది. ఆమేన్. బట్ నోబడీ ఈజ్ యూజింగ్ దట్. అందరూ వాడుకోవడం లేదు దాన్ని. ఎందుకు? మీ గృహాలు గొప్పదైనట్టుగా నటిస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి మీరు చేసుకోవాల్సిన ప్రార్థనలు ఏవి? ఇక్కడికి వచ్చి మీరు చేసుకోవాల్సిన ప్రార్థనలకు ఏం కనిపించట్లేదు. అంటే పెద్ద మందిరం కట్టకి చేస్తారా? అదే మందిరం ఇది మందిరం కాదా? మందిరం అని పిలువబడి దేవుడి నామలో ప్రతిష్ఠించిన చిన్న గది అయినా చిన్న పాకైనా మందిరమే. దానిపైన ఆయన మహిమ దిగొస్తుంది. ఆ విశ్వాసం లేదు మొదట్లో మనకి. ఏంటంటే మా ఇంటి పైన ఉన్న ఆత్మకి ఈ మందిరం పైన ఉన్న ఆత్మకి వ్యత్యాసం ఉన్నది, ఈ అభిషేకం వ్యత్యాసం ఉన్నది అని నమ్మినప్పుడు నీకు వేరే కార్యాలు చూస్తావు నువ్వు. ఎక్కడ మన విశ్వాసాలలో మార్పులు చేర్పులు జరిగేసరికి క్రియలలో మార్పు అయిపోయింది. ఏదైనా పని ఉంటేనే పాస్టరు, మందిరం వైపు మళ్ళీ ఎప్పుడు బుధవారము, శనివారము, ఆదివారం, మధ్యలో అసలు డోర్ తీసి కూడా చూడండి. కరెక్టేనా? మధ్యలో డోర్ తీసి కూడా చూడండి. అట్లా కాదు. ఆఫర్ యువర్ ప్రేయర్స్ ఇన్ ద డెడికేటెడ్ ప్లేస్. మీ ఇళ్ళలో మీ వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. బట్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ మీరు ప్రార్థన చేయండి దయచేసి. నేను చాలామంది చూడలేకపోవడాన్ని బట్టి నాకు చాలా బాధ అనిపించింది.
అంటే ఎక్కడో మీ పునాదులు ఎవడు తెగొట్టాడు ఇక్కడ? ఎక్కడ తెగిపోయినాయంటే మొదటి నుంచి మనకు మందిరం లేకపోవడం వల్ల. అర్థమైందా? మొదటి నుంచి మనకు మందిరం లేకపోవడం ఈ అలవాటైంది. మనకు దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి ఆనందపడాలి. బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్. ఉన్న దాంట్లో సంతోషపడి దాంట్లోనే దేవుని స్తుతించడం మొదలుపెట్టు. అర్థమైందా? అంతేగాని ఇట్లా చేయవాక. కొంతమందిని చూస్తాను నేను, కొన్ని ప్రత్యేక ఉద్యోగ అవకాశాల కోసం వచ్చి మందిరంలోకి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని వస్తారు. ఊర్ల నుంచి వచ్చేప్పుడు మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తారు. ఇది మందిరం కాదేమో మరి. నా మాట విన్నారా? అంటే వేరే చోట అలా చేసి ఇక్కడ చేయరంటున్నా. అంటే అక్కడిది మందిరము, ఇక్కడ మందిరం కాదా? మీ ఆలోచన విధానాలు మీకు అప్పచెప్తున్నా. మీరు మారిపోతున్నారయ్యా. మీరు పాజిటివ్గా దేవునిలో ఎదుగుతున్నట్టుగా లేదు. ఎక్కడో మీ విశ్వాసాలు అన్నీ కదల్చబడ్డాయి. విశ్వాసాల్లో మార్పులు రావడం వల్ల మీ క్రియల్లో మార్పులు వచ్చాయి. డోంట్ డూ దట్. చాలామందికి ఇట్లా మందిరం దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేసి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునే అవకాశాలు లేవు తెలుసా? ఎక్కడైతే ఏ మందిరంలో అయితే కాపరి నివసించాడో అక్కడ చర్చి సండే తప్ప మిగిలిన అన్ని రోజులు తాళం వేసి ఉంటుంది. అది వింటున్నారా? ఇప్పుడు ఇక్కడ మేము నివసించట్లేదు అనుకోండి, ఎప్పుడు చూస్తే నీకు లాకే ఉంటుంది. అది తాళం ఎంతమంది దగ్గర ఉంటుంది? 70 మంది దగ్గర 70 తాళాలు ఉంటాయా? ఏదో 3-4 తాళాలు ఉంటాయి. ఒక్కొక్క తాళం ఇస్తారు అంతే. చాలామందికి అవకాశం లేదయ్యా. చాలామందికి సంఘాలు లేవు. చాలామందికి డెడికేటెడ్ ప్లేస్ లేదు టు వర్షిప్. బట్ నో బడీ ఈజ్ యూజింగ్ దిస్ ఫెసిలిటీ. అది తప్పు. అది సరి చేసుకోండి. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. అక్కడ ఆయన అంటాడు, ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి మనం ప్రార్థించాలి. ఎవరి కోసం ప్రత్యేకంగా? మనము ఎవరినైతే ప్రేమిస్తున్నామో ద లవ్డ్ వన్స్, మనము ప్రేమిస్తున్న మన ప్రియుల కొరకు మన ప్రార్థన చేయాలి అంటున్నాడు ఆయన. దేవుడు తమకు చేసిన దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకొని తమ స్థలములోకి వెళ్ళి కూర్చున్నవాళ్ళను. చాలు. తర్వాత మరొక విషయం గమనించుదాం. 61-02-07 ఎక్స్పెక్టేషన్ అనే వర్తమానం. పేర 61-02-07. నేను ఈ ప్రార్థన అంశంలో 100% వర్తమానంలోంచి చెప్పడానికి ఇష్టపడ్డా. జాగ్రత్తగా పట్టుకోండి. తర్వాత జాగ్రత్త. 61-02-07 దాని 227 పేర. మీ హృదయంలో ఏదైనా ఒక విన్నపం ఉన్నదా? నువ్వు అను. God, I am expecting you to answer me in this revival. నువ్వు అను ఏమని? ప్రభువా, ఈ ఉజ్జీవంలో నీవు నాకు నా హృదయంలో ఉన్న విన్నపమునకు నువ్వు సమాధానం చెప్పాలని, నువ్వు సమాధానం దయచేయాలని ఆశిస్తున్నాను ప్రభువా అని అను. I have got lost children. నా దగ్గర రక్షణలో తప్పిపోయినటువంటి భక్తిలో పడిపోయిన పిల్లలు ఉన్నారని చెప్పు ఆయనకి. I have got a lost daddy. నా దగ్గర ఈ వర్తమానంలోను రక్షణలోను మార్గము తప్పిపోయిన నాకు తండ్రి ఉన్నాడని చెప్పు ఆయనకి. Mother, ఒక తల్లి ఉన్నదని చెప్పు. brother, ఒక సహోదరుడు ఉన్నదని చెప్పు. నీకో సహోదరుడు ఉన్నదని చెప్పు. or loved one, నీవు ప్రేమించుతున్న వారు మార్గము తప్పిపోయి ఉన్నారని ప్రభుతో మాట్లాడు. neighbor. ఒక పొరుగువాడు కూడా ఏది ఇదంతయు నా హృదయం పైన రాయబడిన నాకు విన్నపమయ్యా, వీరు తప్పిపోయి ఉన్నారని ప్రభుతో మాట్లాడు అంటున్నాడు ఆయన. Remember them. నువ్వు అందరినీ జ్ఞాపకం చేసుకో. Lord, ప్రభువా just raise up your hand. అంటూ నీ చేతులు పైకెత్తు. He will hear it. ఆయన దాన్ని ఖచ్చితంగా వింటాడు. He will know it. ఆయనకు తెలుసు అది. Just in your heart. నీ హృదయంలో Just say that. నీవు అను ఈ మాట ఏమని? Save this loved one. నా ప్రేమించుచున్న ఈ వ్యక్తిని కాపాడు ప్రభు అని చెప్పు. సమస్య ఏంటంటే మనం మర్చిపోయాం. వీ డోంట్ ప్రే ఫర్ అవర్ లవ్డ్ వన్స్ ఎనీమోర్. మనం ప్రేమించుతున్న వారి కొరకు, మన తోటి వారి కొరకు, మన భాగస్వాముల కొరకు, మన పరిశుద్ధుల కొరకు, మన అధికారుల కొరకు, మన పరిశుద్ధులైనటువంటి సంఘం కొరకు మనం ప్రార్థించడం ఆపేసి చాలా రోజులవుతుంది. తర్వాత ఇప్పుడు నీవు ఒకవేళ ఆయన తట్టున నీ యొక్క చేతులు ఎత్తినట్లయితే నువ్వు వెళ్ళి నీ ప్రేమించుతున్న వారి దగ్గరికి వెళ్ళి పొందుకో. వారిని లోనికి తీసుకురా. వారిని లోనికి తీసుకురా. అదే మార్గము. వారిని ఇక్కడికి తీసుకురా. వారిని ఈ జీవజల ఊట ఎదుగు నువ్వు తీసుకురాగలుగుతావు. ఫిలిప్పు వెళ్ళి నతానియల్ని తీసుకొచ్చాడు చూసావా? అట్లే తీసుకొస్తావు నువ్వు కూడా.
అది నీ తండ్రా, నీ తల్లా, నీ సహోదరా, నీ బాగు చేయబడి ఎవడని అక్కర్లే నాకు. ఎవడిని గుర్చైతే నీ హృదయంలో ఆ విన్నపం ఉండి ఆ విన్నప విషయమై చేతులెత్తి, ప్రభువా నేను కోల్పోయిన వీరు నాకు కావాలి, రక్షించు ప్రభువా, నువ్వు అడుగు. నీ ప్రార్థనను దేవుడు విని ఫిలిప్పు వెళ్ళి నా తల్లిని పట్టుకొచ్చినట్టుగా నువ్వు వెళ్ళి వాళ్ళని పట్టుకొస్తావయ్యా. ఆ భారాన్ని మనం కోల్పోవడమే దీనికి కారణమైపోయింది. ఆ భారాన్ని మనం కోల్పోవడం వల్లే మనం ప్రేమించుచున్నటువంటి మన తల్లిని, తండ్రిని, మన చెల్లెలను, అయ్యా మనం ప్రేమించుతున్న వారిని, మన పొరుగు వారిని ఎక్కడికి ఫౌంటైన్, జీవజలం దగ్గరికి, మా ఊటల దగ్గరికి మనం తీసుకురాలేకపోయాం. మన హృదయాలపైన ఆశ లేదు. ఆ ఆశ ఉన్న చేతులెత్తి మనం ప్రార్థించను లేదు. అందుకే వారిని మనం ఇక్కడ తీసుకురాలేకపోయాం. నా మాట వింటున్నారా? అంటాడు, he told him where he was hid under the tree when he found him. ఆ చెట్టు కింద ఉన్నప్పుడు అతన్ని కనుగొన్నప్పుడు ఫిలిప్పీని నతనీయులు పట్టుకొచ్చినట్టుగా మనం పట్టుకరాలేమా? ఎప్పుడు పట్టుకరాగలుగుతావు అంటే ఆ విన్నపం నీ హృదయం పై నుండి నిజంగా చేతులెత్తి వారిని గురించి భారం కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా రక్షించి నువ్వు అడిగినప్పుడు. మీరు పొందకుండినారు ఎందుకంటే మీరు అడగకుండా వలనే. మీరు అడుగుడు ఆపి సంవత్సరాలు దాటిందయ్యా. అందుకే మీ జీవితాలలో, మీ కాపురాలలో, మీ ఆర్థిక విషయాలలో దేంట్లో మార్పులు లేవు. యూ స్టాప్ ఆస్కింగ్. జాగ్రత్త. మరొక విషయాన్ని చూసి దీన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. చివరి విషయం ఒక కొటేషన్ చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. 60-0518 పుత్ర స్వీకారమైన వర్తమానంలో 16వ పేర. 60-0518 అడాప్షన్ పుత్ర స్వీకారమైన వర్తమానంలో. నా తెలుగులో ఉండదు లేదా? పుత్ర స్వీకారం లేదా? 16వ పేర 60-0518. ఇప్పుడు అయితే స్వాస్థ్యమనున్నది ఎంతో శ్రేష్టమైనది. ఆ దేశములో ఒక స్వాస్థ్యము ఒక సమీప బంధువుడు తప్ప మరెవరునూ ఆ స్వాస్థ్యమును విడిపించలేరు. ఇప్పుడు గత రాత్రి నన్ను తాకిన చిన్న గుర్తు కొరకై తల్లులైన మీ కోసం నన్ను కొద్దిసేపు నిలబడినవ్వండి. తప్పిపోయిన మీ ప్రియుల కొరకు ఎందరు ప్రార్థించారు? ఏంటి? ఎవడు మీకు ప్రియుడు? నా తల్లి, నా తండ్రినా, నా సహోదరుడా, నా భార్యనా? ఎవరు మీకు ప్రియులు? యెహోవాకు ఎవడు ప్రియులు? తన ఆజ్ఞల చొప్పున నడుచువారే. మీకెవరు ప్రియులు? రక్షించబడాలని ఆశించుచున్న ప్రతి ఒక్కరు మీకు ప్రియులే. ఆయన చిత్తంలో రక్షణ విషయం ఎన్నిక చేయబడిన ప్రతి ఒక్కరు మీకు ప్రియులే. మీలో తల్లులారా, మీలో ఎంతమంది తప్పిపోయినటువంటి వారి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు? తర్వాత మంచిది. అది మీ స్వాస్థ్యము. ఏది మీ స్వాస్థ్యము? తప్పిపోయిన వారు మీ స్వాస్థ్యము. ఎప్పుడు పట్టుకుంటావు నీ స్వాస్థ్యాన్ని? నా మాట వింటున్నారా? తప్పిపోయిన వారు నీ స్వాస్థ్యమయ్యా. మనం తప్పిపోయిన మనం ఆయన స్వాస్థ్యమా? ఆమేన్. తప్పిపోయిన గొర్రె పిల్ల ఉన్న మనం ఆయన స్వాస్థ్యమేనా? ఆయన స్వాస్థ్యమైనది మన స్వాస్థ్యము. తప్పిపోయిన వారందరూ మన స్వాస్థ్యమే కదా. ఎప్పుడు పొందుకున్నాం దాన్ని? ఆ స్వాస్థ్యం కోసం ఆయన చేసిందేంటి? ఆయన దైవత్వంలో రూపాలు మార్చాడు. ఆయన మహిమను తగ్గించుకున్నాడు. ప్రార్థనలు చేశాడు. చెమట రక్తాలుగా కారేటట్టుగా చేశాడు. ఆయన సాధారణమైనటువంటి శోధన కాదది. మనం అలాగూ పోరాడకుండా మన స్వాస్థ్యాన్ని ఎలా పట్టుకోగలుగుతాం? ప్రార్థించండి అయ్యా, మీరు ప్రార్థించండి. ఇప్పటికీ నేటికి నాకు వచ్చి మీరు చెప్తున్నారు, అయ్యా నా కుటుంబంలో వీళ్ళు రక్షించబడతలే, నా కుటుంబంలో వీళ్ళు కదిలించబడతలేరు, నా కుటుంబంలో వీళ్ళు ఇంకా ఉత్తేజపరచబడతలేరు, నా కుటుంబంలో వీళ్ళు ఇంకా రక్షణ వైపు అడుగులు వేయడం లేదు. నువ్వు నాకు చెప్పుచున్నావుగా, నువ్వు నిజంగా భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? నీకంటే ఎక్కువగా నువ్వు భారం కలిగి ఉపవాసాలు ఉంటూ నిజంగా కన్నీటి ప్రార్థన నువ్వు చేసావా? పాస్టర్ చెప్తే పాస్టర్ చూసుకుంటాడులే, పాస్టర్ చెప్తే పాస్టర్ చూసుకుంటాడు. నీ పాస్టర్ చేయవలసింది చేస్తానే ఉన్నాడు. ఇట్ ఈస్ యువర్ టర్న్ నౌ. నీ యొక్క భాగం ఇప్పుడు చేయాల్సింది. నువ్వు నీ బాధ్యత నువ్వు చేయి. నువ్వు చేయడం మానేసి చాలామంది ఈరోజు క్రైస్తవంలో వారిని గురించి ప్రార్థన చేయరు, 10 మందికి చెప్పి చేయించుకుంటారు. మా నాన్నకు బాగాలేదు, మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి. నేను చేస్తాను, నేను చేయను. ప్రార్థనలో కూడా సోమరులు. జాగ్రత్త. మీరు ప్రార్థించండి. మీరు ప్రార్థించినప్పుడు ఎదుటి వారు అందరినీ కూడా మనము స్వాస్థ్యంగా పట్టుకోగలుగుతాం. ఈజ్ అన్ ఇన్హెరిటెన్స్.
స్వాస్థ్యంగా మనం పొందగలుగుతాము. అది నీ కుమారుడా, కుమార్తె, నా తల్లి, తండ్రి, భార్య, భర్తన నాకు అనవసరం. నా దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ప్రతి మాటను నేను నమ్ముతున్నానయ్యా. నా హృదయాంతరంగంలో వచ్చి దానికి నేను ఆమెను అంటున్నాను. ఇఫ్ యు బిలీవ్ యు డూ ఇట్. నువ్వు నమ్మినట్లయితే నువ్వు చెయ్యి, నువ్వు ఖచ్చితమైన ఫలాలకు వస్తావు. నాకు ఎక్కడెక్కడో ఎవరెవరో బయట ఉన్నటువంటి కొంతమంది సహోదరులు ఫోన్ చేసి వాళ్ళు ఈ వాక్యాలు విని చేసినటువంటి కార్యాల గురించి వారి ఫలాలు చెప్పి సాక్ష్యాలు చెప్తున్నా కానీ మీలో ఏ ఒక్కడు చెప్పలే. యు ఆర్ స్టిల్ నాట్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ దిస్ మెసేజ్. ఇవి ఇంకా అయ్యా పాలతో పోషించేటువంటి వర్తమానాలు అనుకుంటే ఈ పాలు ఎప్పుడో మీకు పోసేవాళ్ళు చాలామంది. ఇవి ఇంకా పాల వర్తమానాలు అనుకుంటే ఈ ప్రార్థన అంశంలో ఇవన్నీ మనం పాల రూపంలో విని ఉంటుంటే ఈ పాటికి ఎప్పుడో ఆ పాలు తాగేటోళ్ళు మీరు. కాదు, ఇది సరళంగా చెప్పబడటం వల్ల నీకు ఇది పాలలాగా కనబడుతుండొచ్చు. ప్రార్థన అంశంలో ఇవి ఖచ్చితంగా క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేయడంలో ఈ ప్రార్థన ఖచ్చితమైన భాగము, ఆజ్ఞ ఉన్నది. అది మీరు నెరవేర్పు జరిగించండి. మీరు కోల్పోచున్న వారిని, బలహీనులవుతున్న వారిని, ప్రతి విశ్వాసిని, ప్రతి మానవుని, ప్రతి నీ యొక్క కుటుంబీకుని ఖచ్చితంగా సాధించుకుంటావు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు, రూబేన్ సహోదరుడు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం గల దేవ యేసయ్యానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన ఉదయకాలం మొదలుకొని ప్రభా ఈ యొక్క సాయంకాల సమయం వరకు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా సజీవంగా కాచి కాపాడి ప్రభా నీ సన్నిధిలో మరొకసారి ప్రభా మమ్మల్ని ప్రభా ఈ విధంగా జీవింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా నీ సేవకుని ప్రభా మీరు నిలబెట్టి ప్రభా ఇవన్నీ మరుగు చేసి ప్రభా నీకు స్తోత్రాలు. ఆ ప్రార్థన అనేటువంటి అంశంలో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇక ఉపశీర్షికగా ప్రభా నీకు స్తోత్రం. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఉపశీర్షికగా ప్రభా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. అవును ప్రభా, మా ప్రియులైనటువంటి వారి కొరకు ప్రభా ఇక మేము ప్రార్థించలేకనే ప్రభా వారిని నీ సన్నిధిలో ప్రభా రాబట్టలేక ఉన్నామని ప్రభా ఓ దేవానికి స్తోత్రాలు ప్రభా. అర్హమైనటువంటి వేసే ప్రభా ఇగో తన తల్లి కొరకు, తండ్రుల కొరకు ప్రభా, తన యొక్క బంధువుల కొరకు, అన్నదమ్ముల కొరకు ప్రభా, ఇక అక్కచెల్లుల కొరకు ప్రభా ఏ విధంగా అయితే ప్రభా నీ సత్యాన్ని ఎరిగి ప్రభా నీవు నిజ దేవుడు అని గ్రహించి ప్రభా ఏ విధమైనటువంటి ప్రత్యక్షత కలిగి ఉంది ప్రభా ఇగో ఒక ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభా. ప్రభా అది మేము తెలిసి కూడా ప్రభా మళ్ళా మేము ఆత్మీయ మతిమరుపులో ఉండగా ప్రభా తిరిగి మమ్మల్ని ప్రభా యొక్క మతిమరుపు నుంచి ప్రభా మళ్ళా మెలుకొల్పినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అవును ప్రభా ఈ మేలుకొల్పులో ప్రభా మేము ఎప్పుడు కూడా ప్రభా సోమరులుగా ఉండకుండా ప్రభా ఇగో ప్రార్థనలో ప్రభా మేము పట్టుదలతో ప్రభా ఇగో మా బంధువుల గురించి ఏమి ప్రభా ఇగో మా ఇతరుల గురించి, మా పొరుగు వారి గురించి ప్రభా మేము ప్రార్థించేవారు ప్రభా. అవును దేవానికి వందనము, స్తోత్రాలు ప్రభా. ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితంలో ప్రభా ఇక్కడ మేమందరం కలిగి ఉండే బాధ్యత ప్రభా అది మాలో కొదువగా ఉంటున్నది ప్రభా నీకు స్తోత్రాలు. అవును ప్రభా ఇగో యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. ఇగో నీ యొక్క వర్తమానంలో ప్రభా తెలియకపోయినప్పుడే ఎంతో ప్రభా ప్రార్థించి ఉంటున్నాం ప్రభా. ఇగో నిజ సత్యాన్ని ప్రభా నిజ ప్రత్యక్షతలు చూసినప్పటికీ ప్రభా ఇగో మా బలహీనతల ద్వారా ప్రభా పడిపోతుంటున్నాం. అవును ప్రభా నీకు దేవానికి స్తోత్రాలు. మా బలహీనతలు ఈ సమయమున ప్రభా ఇగో నీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉంటున్నాము ప్రభా. ఇగో దేవానికి వందనములు ప్రభా. మా తల్లిదండ్రులనేమి ప్రభా, మా బంధువులనేమి ప్రభా, ఇగో మా స్నేహితులనేమి ప్రభా స్తోత్రాలు. రక్షించుకోలేనటువంటి ప్రభా ప్రార్థన జీవితంలో గడిపిన ప్రభా మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తా ఉంటున్నాం. ఎందుకంటే ప్రభా నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలు. అలనాడు ప్రభా వేసే ప్రార్థించినప్పుడు విన్నటువంటి దేవుడవు ప్రభా. నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలు. అవును ప్రభా క్రియ చేసేటువంటి దేవుడు అని ప్రభా మేము మర్చి ఉంటుండగా ప్రభా ప్రభా ఈ నేటిలో కూడా ప్రభా ఈ కాలంలో ఇప్పుడు కూడా నువ్వు వినేటువంటి దేవుడు ప్రభా. పొందుకోలేనటువంటి సోమరులుగా ఉంటున్నాము ప్రభా.
మన్నించమని ప్రార్థిస్తా ఉంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మేము ఆ విధంగా ప్రభా ఇక నుండి ఉండకుండా ప్రభా దేవా ఒకరి గురించి ఒకరము ప్రభా ప్రార్థించుకునేటువంటి ధన్యతను, భాగ్యము, అవకాశములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవ్యక్తమైనటువంటి మాటల కొరకు మేము సమయాన్ని ప్రభా కేటాయిస్తా ఉన్నాము. కానీ ప్రభా ఈ సర్వశక్తివంతమైనటువంటి నీ స్థలమైనటువంటి నీ మందిరంలోనే ప్రభా మేము ప్రార్థించగలిగినటువంటి సోమరులుగా మారుతా ఉంటున్నాం. మమ్మల్ని మన్నించమని మా అవిధేయతను బట్టి ఈ సమయంలో మరొక్కసారి క్షమించమని ప్రార్థిస్తాం ప్రభా. దేవానికి వందనము, స్తోత్రాలు. ఈ వర్తమానంలో ప్రభా ఇగో వింటున్నామనేటువంటి స్థితిలో ఉంటుండగా ప్రభా దాన్ని గ్రహించడంలోనేమి ప్రభా ఇక ముఖ్యంగా ప్రార్థనలో ప్రభా దాన్ని గడిపే భాగ్యం మాకు దయచేయమని కుటుంబపరమైనటువంటి ప్రార్థనలో కూడా ప్రభా ఇక అనునిత్యము నీతో మాట్లాడవలసినటువంటి వారిగా ఉంటున్నాము ప్రభా. ప్రతి ఒక్కరము కూడా ప్రభా నీకు స్తోత్రాలు. ఇక అందరి గురించి మేము ప్రార్థించే వారిగా ఉంటుండగా ప్రభా కాలంలో సమయంలో మార్చే దేవుడు నీవహించినావు ప్రభా. విశాలతను కలగజేయవాడు ప్రభా. మేము ఎప్పుడైతే నీకు అప్పచెప్పుకుంటామో ప్రభా సమస్త ఇరుకులో కూడా ప్రభా మాకు విశాలతను కలగజేయవాడు ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఇక ఆ విధముగా ప్రభా ఈ సమయం నుంచి మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తాను. మా జీవితాలు ప్రభా ప్రార్థన వైపు ప్రభా నడిపించమని ప్రార్థిస్తాను. దేవానికి తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల గురించి ఏ విధంగా ప్రార్థించాలో ప్రభా నువ్వు మాట్లాడినటువంటి దేవుడు ప్రభా. అనేక మంది ప్రభా మమ్మల్ని తడుతూ ఉంటున్నావు ప్రభా. కానీ ప్రభా ఆ యొక్క మోకాల జీవితము ప్రభా కన్నీటి అనుభవం ప్రభా లేనటువంటి సోమరులము ప్రభా మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తాము. అవును ప్రభా అలాంటి ప్రార్థన జీవితము లేకనే ప్రభా ఇగో మేము వ్యక్తిగతంగా ప్రభా మేము ఏది కూడా పొందుకోలేదు ప్రభా. ఇంకనైనా ప్రభా నీకు వందనము, స్తోత్రాలు. దాన్ని ప్రభా మేము కొనసాగించే వారిగా ఉండటకు ప్రభా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తాము. సహాయం దయచేయండి. ఇంకా నీ కృపణీయమని ప్రార్థిస్తాము. సహాయం దయచేయండి. తప్పిపోయినటువంటి మా ప్రియుల గురించి కూడా మేము ప్రార్థించే వారి మా ఇంటున్నాము ప్రభా. ప్రభా భారము కలిగి ప్రార్థించే భాగ్యములు దయచేయండి. ప్రభా యొక్క వేసే ప్రభా దేవానికి స్తోత్రాలు. కేవలం నీ గురించి విన్నప్పుడు ప్రభా ఇగో దేవా గ్రహించినటువంటి శక్తిని ఇచ్చినటువంటి దేవుడు ప్రభా. వారు మా చెప్పినప్పుడే ప్రభా ఇగో విని అంత శక్తి కలిగినటువంటి ప్రభా విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు ప్రభా ఆ యొక్క సహోదరి యొక్క ప్రార్థనలు విన్నటువంటి దేవుడు ప్రభా. ఇగో మా వ్యక్తిగత జీవితంలో అనేక అనుభవాలు ప్రభా అనేకమైనటువంటి ప్రభా అపాయంలో నుంచేమి ప్రభా అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచేమి ప్రభా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను చూసినటువంటి వారము ప్రభా. అయినను ప్రభా మేము మర్చిపోతూ ఉంటుండగా మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తాము. ఆ యొక్క సహోదరి కన్నా మేము ఎక్కువ ప్రార్థించే వారు మా ఇంటున్నాము ప్రభా. వారం కలిగి ప్రార్థించే వారుగా ఉన్నప్పుడు మీ కృపను సహాయం దయచేయండి. ఈ సమయంలో ఇది మాలో పొదువుగా ఉన్నది కాబట్టి ప్రభా నువ్వు మాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రభా. నువ్వు ఎక్కడి ఆ తర్వాత నేను తీర్పు తీర్చే దేవుడు వహిస్తామని మేము నమ్ముతుంటుండగా ప్రభా మేము లోబడి ప్రభా మా ప్రార్థన జీవితం మేము అధికం చేసుకుంటూ నీ కృపని మనం ప్రార్థిస్తాం. స్తోత్రాలు ప్రభా. ఇక ముందున్న సమయంలో కూడా ప్రభా నీ కాపుదల ప్రసన్నతను మాకు తోడుగా ఉంచు మా ప్రియులను అందరి గురించి ప్రార్థిస్తాం. సమయంలో ఎక్కడ ఉన్నారో ప్రభా నీకు తెలుసు కనుక ప్రభా ఇగో వారిని ఇంకో మారు ప్రభా నీ సన్నిధిని తప్పిపోకుండా ప్రభా ఇంక నీ యొక్క కను దృష్టిని వారిపై ఉంచి ప్రభా నీ సన్నిధికి వారిని నడిపించమని చేయండి. అవును దేవానికి వందనము, స్తోత్రాలు. వారు ఎంతైనా మా స్వాస్థ్యమై ఉంటున్నారని మాట్లాడినటువంటి దేవుడు వారి గురించి మేము బాధ్యత కలిగి భారము కలిగి ప్రార్థించే భాగ్యములు దయచేయండి. సన్నిధిలో ఉన్నప్పుడే కాదు కానీ ప్రభా మా వ్యక్తిగత ప్రార్థనలో అనునిత్యము వారి గురించి ప్రార్థించేటువంటి ధన్యతను భాగ్యమును మాకు దయచేయండి. మా పక్షంలో ప్రభా జయ జీవితం అనుగ్రహించే దేవుడు ఉంటున్నాము. స్తోత్రాలు ప్రభా. ఇంకా ఈ సంఘం గురించి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మీరు పుట్టి ప్రభా నీ బలము శక్తిని మీరు దయచేయండి. ఇంతవరకు విన్నటువంటి కొద్ది మాటలను ప్రభా నాలో మాలో ఫలింపజేసి ప్రభా దేవాది మా వ్యక్తిగత జీవితంలో ప్రభా దాన్ని కొనసాగించి ప్రభా ఆ యొక్క ఫలములు కోసేటువంటి విధంగా ప్రభా ఫలములు ఫలించే విధంగా మా విశ్వాసం ఇంకా అధికము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము. శోధనలో పడకుండా ప్రార్థించుము, శోధన తప్పించుటకు ప్రార్థించుము. శోధనలో పడకుండా ప్రార్థించుము, శోధన తప్పించుటకు
ప్రార్థించుము. కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుము. కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుము. మరణము తప్పించబడి ఆయుషు నొందెను. మరణము తప్పించబడి ఆయుషు నొందెను. మోకాల అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు మోకాల అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? ప్రతి నిమిషమందు మనము ప్రార్థించగలిగిన పరలోక సంతోషం దేవుడిచ్చును. ప్రతి నిమిషమందు మనము ప్రార్థించగలిగిన పరలోక సంతోషం దేవుడిచ్చును. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుము. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుము. ఆకాశ జలములను మూసివేసెను. ఆకాశ జలములను మూసివేసెను. మోకాల అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాల అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? అడుగుడి మీకివ్వబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు. అడిగి చూడుము. అడుగుడి మీకివ్వబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు. అడిగి చూడుము. సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు. సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు. అడిగిన వారందరికీ తప్పక దయచేయును. అడిగిన వారందరికీ తప్పక దయచేయును. మోకాల అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మోకాల అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? వెలిగే దీపానికి నూనె అవసరం. నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. గట్టిగా వెలిగే నూనె లేని దీపము ఆరిపోవును. ప్రార్థించలేని జీవితము పతనమవును. నూనె లేని దీపము ఆరిపోవును. ప్రార్థించలేని జీవితము పతనమవును. కాల అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? కాల అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించే మనసు. విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, నాయనా నిజంగానే మేము ఎదుగుచున్నామనేటువంటి ఆలోచనలో ప్రభువా మా పునాదులను కోల్పోయిన వారం నాయన.
ప్రార్థన గురించి సమస్తము తెలుసన్నట్టుగానే ఉన్నాము కానీ నాయన చేయుటలో మేము నిలబడినటువంటి స్థానం చూస్తుంటే చాలా అల్పమైనదిగా కనబడతా ఉన్నాము. మేము ఒకరి కోసం ఒకరు భారము కలిగి ప్రార్థించుచు నీ యొక్క క్రీస్తు నియమాన్ని సంపూర్ణము చేయలాగిన సహాయం దయచు. మేము ప్రార్థించలేకపోవటం వలనే మా తల్లి, మా తండ్రి, మా చెల్లెళ్ళు, మా అన్నలు నాయన, మా బంధువులు, మా పొరుగువారు నేటికి నీ యొద్దకు రాలేకపోయారు నాయన. ఆ దోషమంతా ఒక దినమున మా పైన మోపబడుతుందని మాకు తెలుసు తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించి ఆ నేరారోపణ మా పైన జరగకుండా ఉండలాగున ఇది మొదలుకొని వారిని గురించి మేము ప్రార్థించే శక్తి మాకు దయచేయండి. ఈ కాల ప్రవక్త కూడా నువ్వు చెప్పినట్టుగా ఆ ఫౌంటైన్, ఆ జీవజల ఊట యొద్దకి వారందరినీ ఆ ఫిలిప్పు వెళ్ళి నతానియేలును తెచ్చినట్లుగా మేము తీసుకొచ్చేలాగా సహాయం దయచేయండి. కనికరం చూపండి ప్రభువా. నాయనా, ఈ క్రీస్తు నియమాన్ని మేము పాటించాలన్నా, సంపూర్తి చేయాలన్నా, మా పనిని మేము సర్వత్రంగా ప్రభువా సంపూర్ణం చేయాలన్న కృప చూపండి. ఇంతవరకు మేము చేసిన ప్రతి దోషకరమైన ప్రతి కార్యాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి నాయన. కృప చేత మమ్మల్ని అందరినీ ప్రార్థన ఆత్మచేత మీరు అభిషేకించమని, ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ మా అందరి పైన మీరు కుమ్మరించమని, మీ ప్రియులు ప్రభా ప్రయాసంతో చేసిన ప్రయాణాలు తిరిగి వారు వెళ్ళబోచుండగా కూడా వారికి కాపుదల, భద్రతలో క్షేమంగా వారి గమ్యస్థానాలు చేరినట్లుగా కాచి కాపాడి ముందుకు కొనసాగింపజేయమని, రేపటి దినమున జరగబోతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.